హలో, వెల్కమ్ టు యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ చైతన్యానికి నాంది పలికిన కుటుంబం ఆమెది. ఎత్తు పల్లాలకు కష్ట నష్టాలకు విరవని నైజం ఆమెది. తండ్రి నుంచి వారసత్వంగా కాకుండా స్వశక్తితో రాజకీయంగా ఎదిగిన చరిత్ర ఆమెది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాజకీయంగా అందరికీ సుపరిచితురాలైన ఆమె ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాజకీయంగా తనదైన శైలిలో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరో కాదు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు తనయ, ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి గారు. ప్రస్తుతం ఆమెతో మనం కలవడానికి వెళ్తున్నాము మరి కాసేపట్లో. ప్రస్తుత దేశ రాష్ట్ర రాజకీయాల్లో తాజా పరిణామాలపై ఆమెతో ఈరోజు మనం మాటామంది. మరో కొద్ది నిమిషాల్లోనే ఆమెతో మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేయబోతున్నాము. ఇంటర్వ్యూలో దేశ రాష్ట్ర రాజకీయాలపై ఆమెతో చర్చించి మరిన్ని వివరాలు తెలుసుకోబోతున్నాము. ఓకే, నన్ను ఫాలో కండి లోపలికి. ఆమెతో కలిసిన తర్వాత అన్ని వివరాలు మీకు తెలియజేస్తా. ఓకే, నమస్తే మేడం. నమస్కారం అండి. 10 ఏళ్ల గ్యాప్ తర్వాత, అంటే 2009 తర్వాత 2014, 19, అంటే 10 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ ఎంపీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్కి తొలి మహిళా బీజేపీ అధ్యక్షురాలు కూడా బాధ్యతలు చేపట్టారు కదా. ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? ప్రజల యొక్క ఆశీర్వాదం అండి. ఇది ఎంపీ అయ్యాను అని భావించే కన్నా ప్రజలు ఒక బాధ్యత మనకి ఇచ్చారు అని చెప్పి గుర్తు చేసుకోవటం సమంజసంగా ఉంటుందని అనుకుంటాను. మహిళా అధ్యక్షురాలు మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీకి అనేది ఒక గుర్తింపు అయినప్పటికీ కూడా ఇందాక చెప్పినట్లుగా దాని వెనుక కూడా బాధ్యత అనేది ఖచ్చితంగా ఉంటుంది. కనుక పార్టీని బలోపేతం చేసుకోవటం, ఆర్గనైజేషన్ మీద దృష్టి పెట్టడం, ఇది ప్రధాన బాధ్యతగా భావిస్తూ ముందుకు వెళ్తున్నాను. దీంట్లో కనుక నేను సఫలీకృతంగా విజయవంతంగా కనుక నా బాధ్యతలు నిర్వర్తిస్తే అప్పుడు ఎస్, ఐ హ్యావ్ డన్ మై జాబ్ అనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్, గుర్తింపు నాకు నేను ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. బీజేపీ అధ్యక్షురాలు అయిన తర్వాతే మీరు ఎంపీ అయ్యారు మేడం. అవును. ఏ దాంట్లో సంతృప్తి ఎక్కువగా ఉంది? ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు అంటే ఒక చిన్న విషయం కాదు మేడం. అది ఎంపీ కన్నా ఎక్కువ పుటకాలు ఉన్న ఏ దాంట్లో ఎక్కువ సంతృప్తికరం? రెండు మనం కంపేర్ లేవండి. ఎంపీ అంటారా, అది ప్రజల పట్ల మనకున్నటువంటి బాధ్యత కనుక దాంట్లో వచ్చేటువంటి సంతృప్తి చాలా డిఫరెంట్గా ఉంటుంది, భిన్న. ఎందుకంటే ప్రజలు మన దగ్గరికి ఎంతో ఆశలతోటి మన దగ్గరికి వస్తూ ఉంటారు, ఆశతోటి మమ్మల్ని గెలిపించారు కనుక ఒక రకంగా వారి యాస్పిరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేసేటువంటి పని విధానం మనకి ఎంపీగా ఉంటుంది. అదేవిధంగా ఒక పార్టీ అధ్యక్షురాలు అని అనుకున్న తర్వాత పార్టీలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ స్ట్రక్చరు, దాన్ని ఎలా బలోపేతం చేసుకుంటాం, కార్యకర్తలకి ఎలా స్ఫూర్తినిచ్చి పని చేయించడానికి ముందుకు తీసుకుని వెళ్తాం, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళటం, వర్గాలు లేకుండా ముందుకు తీసుకువెళ్ళగలగటం, సామర్థ్యం ఉన్నటువంటి కార్యకర్తను గుర్తించడం కనుక ఈ రెండు కూడా మనం ఈ కంపేర్ చేసుకునే పరిస్థితి అనేది ఉండదు. దేని సంతృప్తి దానికే ఉంటుంది. ఇటుపక్క ప్రజలకి కావలసినటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు వారికి అందించామని, అదేవిధంగా కొంచెం సమాజంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని దూరం చేయగలిగామనేటువంటి సాటిస్ఫాక్షన్, సంక్షేమం అందిస్తూ సాటిస్ఫాక్షన్ ఉంటే ఇక్కడ ఒక పార్టీని మనం బలోపేతం చేశాము. రేపు ప్రజలు అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీ కావాలి అని చెప్పి ఏదైతే మా ఆకాంక్షగా ఉందో దాన్ని విజయవంతంగా చేసుకున్నాం అనేటువంటి భావన ఎటువంటి. సో దేనిలో ఉండే సాటిస్ఫాక్షన్ దానిలోనే ఉంటుంది. ఇక్కడ ఒక్క విషయం మేడం, మనం దేశ రాజకీయాల్లో కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు, దాదాపు 90% మంది వరకు కూడా కుటుంబ వారసత్వంగా రాజకీయ వారసత్వం తీసుకొని వస్తుంటారు మేడం. కుటుంబ రాజకీయ వారసత్వం ద్వారానే వస్తారు. కానీ ఇక్కడ మాత్రము దగ్గుబాటి పురంధేశ్వరి గారు, తండ్రి నందమూరి తారక రామారావు గారి రాజకీయ వారసత్వం కాకుండా స్వశక్తితో రాజకీయంగా ఈ స్థాయికి ఎదిగారు. కేంద్ర మంత్రి అయ్యారు, ఈరోజు ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. అసలు ఇది ఎలా, అసలు ఈ ఫీలింగ్ ఎలా ఉంటుంది మేడం? అసలు కుటుంబ వారసత్వం భారతీయ జనతా పార్టీలో సాధారణంగా భారతీయ జనతా పార్టీ సమర్థించదండి. ఓకే మేడం. బట్ అట్లాగని చెప్పి కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి వారు నాయకులు కాజాలరు అంటే అది కూడా అసత్యమే. ఎందుకంటే నిక్షిప్తంగా ఉన్నటువంటి సామర్థ్యం ఉన్నదనుకోండి, నాయకత్వ లక్షణాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. రేపు నిజంగా మనలో ఆ యొక్క సామర్థ్యం లేకపోతే ప్రజలు తిరస్కరిస్తారు మనల్ని.
కనుక అది మనం మరవకూడదు. కుటుంబ నేపథ్యం నెగెటివ్ కాకూడదు. అట్లాగని చెప్పి కుటుంబ నేపథ్యాన్నే ఆధారం చేసుకుని మనం ముందుకు వెళ్ళలేము. నా విషయానికొచ్చేటప్పటికి అన్నగారి బిడ్డగా అది ఆ అన్నగారి ఆశీర్వాదం అది. నా నా తండ్రి గారి ఆశీర్వాదం. అక్రాస్ ద పార్టీస్, అక్రాస్ కమ్యూనిటీస్ ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆశీర్వదించేటువంటి పరిస్థితి నేను చూస్తున్నాను. ఆ నాన్నగారి యొక్క బిడ్డగా నాకు ఎప్పటికీ ఆ గుర్తింపు ఉంది. దాంతోనే నన్ను ప్రజలు ఆదరించారంటున్నారు మేడం. అది మీ గొప్ప మనసు అది. ఒక్కటి చర్చించుకోవాల్సిందంటే మిమ్మల్ని బీజేపీ అధ్యక్షురాలుగా చేసే సమయానికి రాష్ట్రంలో చాలామంది కూడా ఆ కుర్చీ కోసము ఒక యుద్ధం అయితే జరిగింది మేడం. ఆఖరికి బీజేపీ అధిష్టానం మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ కుర్చీలో కూర్చోబెట్టింది. మరి బీజేపీ అధిష్టానము మిమ్మల్ని ఎన్టీఆర్ గారి తనయగా గుర్తించి ఆ కుర్చీలో కూర్చోబెట్టారా, లేకంటే దగ్గుబాటి పురంధేశ్వరి గారు అంతటి సమర్థురాలు, ఒక కేంద్ర మంత్రిగా కూడా సక్సెస్ఫుల్గా పనిచేసినాడు, ఒక సమర్థురాలు ఆవిడైతేనే రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అవుతుందని గుర్తించి మీ సమర్థత గుర్తించింది అంటారా? ఇప్పుడు ఎవరైనా సరే ఏదన్నా మీరు ఇందాకన్నారు అధ్యక్షుల పదవి కోసం చాలా మంది పోటీ పడ్డారని చెప్పి ఇందాక మీరు చెప్పడం జరిగింది. ఒక వర్గం పూర్తిగా వ్యతిరేకించేసింది. సాధారణంగా ఎవరైనా సరే పోటీ పట్టడంలో తప్పు లేదండి, ఆశించడంలో తప్పు లేదు. కానీ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి అనుకూలంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయవలసినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. అందుకు భారతీయ జనతా పార్టీలో ఇది నిక్కచ్చిగా మనం చేయవలసినటువంటి పని అని చెప్పి పైనుండి కూడా ఆదేశాలు ఉంటాయి. వాళ్ళెవరూ కూడా వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎవరైనా వ్యతిరేకించి కార్యకలాపాలు చేసినట్లయితే మా కేంద్ర నాయకత్వం కూడా దీన్ని ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ నన్ను అక్కడ ఎందుకు కూర్చోబెట్టారు అని అంటే డెఫినెట్గా వారి మనసులో ఒక ఆలోచన, ఒక స్ట్రాటజీ. ఉత్తర భారతదేశంలో పార్టీ బలంగా ఉంది, ఒక రకంగా చెప్పాలంటే సాచురేషన్కి వచ్చింది. ఇక పైన సీట్లు రావాలంటే దక్షిణ భారతదేశం మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఇంకా పార్టీ బలోపేతం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. అనేక రకాలుగా ఆలోచించి, అనేక కోణాల నుండి ఆలోచించి పార్టీ ఎవరు అధ్యక్షులు కావాలి అనేది నిర్ణయిస్తారు. నిన్న మొన్న చూసాం తమిళనాడులో అధ్యక్షుని మార్పు జరిగింది అక్కడ. సో దాని వెనకాల ఎంతో ఆలోచన, ఎంతో మదించి కానీ ఒక నిర్ణయానికి భారతీయ జనతా పార్టీ రాదు. కనుక ఆ రకమైనటువంటి మదింపు తర్వాతే నన్ను అధ్యక్షురాలిని చేశారని చెప్పి నేను భావిస్తున్నాను. వారు ఇచ్చినటువంటి బాధ్యత నేను బాధ్యతాయుతంగా చేస్తున్నానా లేదా అనేది నా యొక్క దృష్టి, ఫోకస్ అంతా కూడా దాని మీద. ఒక చిన్న అనుమానం మేడం, మీరు నివృత్తి చేయాలి దాన్ని. ఊహ తెలిసినప్పటి నుంచి బీజేపీలోని పుట్టి బీజేపీ జెండా పట్టి ఈరోజు రాష్ట్ర స్థాయిలో నాయకులుగా ఎదిగిన వారు బీజేపీ బ్లడ్ అంటారనమాట. వారు కొల్లలున్నారు బీజేపీలో. అయినప్పటికీ వరుసగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ కండువా కప్పుకున్న వారికి కన్నా లక్ష్మీనారాయణ గారికి కావచ్చు, మీకు కావచ్చు, వరుసగా అధ్యక్ష పదవులు ఇస్తూ వచ్చారు. వరుసగా కాదు, మేమిద్దరమేనండి. అదే మేడం, అదే కన్నా లక్ష్మీనారాయణ గారు, మీరు. కానీ తర్వాత మీరు చూసినట్లయితే మొదటి నుండి కూడా సాధారణంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్త. నేను వచ్చే సమయానికి హరిబాబు గారు ఉన్నారు, ఆ తర్వాత సోమవీర్రాజు గారు అయ్యారు లక్ష్మీనారాయణ గారి తర్వాత. కనుక బట్ నేను ఇందాక అన్నట్లుగా ఖచ్చితంగా వారికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన పైన నాయకత్వానికి లేకపోతే అధ్యక్షుల పదవికి పలానా వ్యక్తి అని చెప్పి నిర్ధారించడం జరగదు. వచ్చిన వారే కనిపించారా బీజేపీలో ఎవరు లేరంటారు అప్పుడు? అట్లా అని కాదు కదా నేను అనేది. ఇప్పుడు వారు ఒక నిర్ణయం చేశారంటే వారు ఏ పార్టీ నుండి వచ్చారు, ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు ఏమిటి అనే దానికన్నా కూడా వీరు ఏ రకంగా పార్టీ బలోపేతానికి దోహదపడగలరు అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. అది మాత్రమే కాకుండా అనేక కోణాల నుండి కూడా ఆలోచిస్తారు. ఇక్కడ సామాజిక వర్గము అంటున్నారు, ఇక్కడ సమర్థత ముఖ్యమా, సామాజిక వర్గం ముఖ్యమా మేడం అధ్యక్ష పదవికి? రాజకీయాల్లో ఉన్నప్పుడు దేని స్థానం దానికే ఉంటుందండి. సామర్థ్యం కావాలి, సామాజిక నేపథ్యం కావాలి, ఇవన్నీ కూడా మనం బేరీజ్ వేసుకుంటూనే ముందుకు వెళ్ళాలి. కానీ రాజకీయాల ఇప్పుడు అంతా కూడా సామాజిక సమీకరణల చుట్టూనే తిరుగుతుంది మేడం. కులాలు, మతాలుగా విభజించే రాజకీయాలు తిరుగుతుంది కదా మేడం. మరి బీజేపీ అందుకు భిన్నంగా ఉందంటారా? సాధారణంగా బీజేపీ కులాల వారీగా కన్నా కూడా ఇప్పుడు నినాదం ఏంటండి, సబ్కే సాత్ సబ్కా వికాస్. అందరినీ కలుపుకుంటూ మనం భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి ఒక భావన మొదటి నుండి కూడా. కులాలు మతాల కంటే కూడా ఇప్పుడు నేను మైనారిటీ మోర్చా ప్రభారిగా పనిచేశాను, ఇన్ఛార్జ్గా పనిచేశాను. నరేంద్ర మోడీ గారు నేను మైనారిటీ మోర్చా ఇన్ఛార్జ్ అయిన తర్వాత దగ్గర 4 గంటలు మాతో సమావేశం నిర్వహించారు మైనారిటీ మోర్చాతోటి. అప్పుడు క్లియర్గా వారు ఇచ్చినటువంటి సందేశం ఏమిటంటే, మాకు ఇది 4 గోడల మధ్యన జరిగినా కూడా నేను దీన్ని చెప్పడానికి ఏమి సంకోచించడం లేదు. వారు ఇచ్చినటువంటి మెసేజ్ ఏమిటంటే, సందేశం ఏమిటంటే,
ఎవరైనా సరే సామాజిక వర్గాల్ని మనం ఏలియనేట్ చేసి మనం ముందుకు వెళ్ళలేము. అందరినీ కలుపుకునే మనం ముందుకు వెళ్ళాలి. కనుక మైనారిటీ మోర్చా అయినా సరే ఇవాళ ఒక మోర్చాని పెట్టామంటే ఆ వర్గాల్లోకి వెళ్ళి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు వారికి తెలియజేయండి అని. కనుక మీరు వారిని దూరం చేసుకోవటం కాదు, మోర్చా మాధ్యమంగా మీరు ఏ విధంగా చేరువ చేసుకుంటారు అనేటువంటి విషయం మీద దృష్టి పెట్టమని చెప్పారు. కానీ ఇది ఎందుకు చెప్తున్నానంటే అందరినీ కలుపుకుని వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ధోరణి నైజం భారతీయ జనతా పార్టీలో ఉంది. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ కాదండి. ఏ రాజకీయ పార్టీ అయినా కుల సమీకరణ అనేవి చూస్తానే ఉన్నాయి ఇప్పుడు. బట్ అట్లాగని చెప్పి దానికే ప్రాధాన్యత ఇస్తుందంటే కాదు. భారతీయ జనతా అన్నారు మేడం పార్టీ సబ్కా అట్లా కాదు. సాత్ సబ్కా వికాస్ అని ఒక వర్డ్ అన్నారు కదా. ఇప్పుడు ముస్లింలకు సంబంధించి వక్ఫ్ బోర్డుల విషయంలో వక్ఫ్ బిల్లుకి సంబంధించి పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి, రాష్ట్రపతికి కూడా పంపించారు. కానీ సుప్రీంకోర్టు దానిపైన మరో అడుగు ముందుకు వేయగద్దండి అనేసి ఒక స్టే కూడా విధించింది. మరి ఎందుకు వక్ఫ్ బోర్డు విషయంలో అసలు దాని గురించి కొద్దిగా క్లారిటీ ఇస్తారా మేడం అసలు? వక్ఫ్ బోర్డులు ఏంటంటే వక్ఫ్ వేరే అండి, వక్ఫ్ బోర్డు వేరు. వక్ఫ్ అనేది వక్ఫ్ ఆస్తులు ఆస్తులు యా. మరియు వారి వారి ధర్మానికి సంబంధించినటువంటి అనేక విధులు విధానాలు అవన్నీ కూడా వక్ఫ్లో వస్తాయి. కానీ వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో ఈ వక్ఫ్ ఆస్తుల్ని మేనేజ్ చేసేటువంటి ఒక ఒక మాధ్యమం అది బోర్డు అనేది. ఈ వక్ఫ్ బోర్డులోనే ఇవాళ మార్పులు చేర్పులు చేయటం జరిగింది. మతపరమైనటువంటి అంశాల్లోకి ఎక్కడా కూడా తలదూర్చలేదు. ఈ బోర్డులో పారదర్శకత రావాలి, ఈ బోర్డులో మైనారిటీ సోదరీమణులకు సైతం అక్కడ ప్రాతినిధ్యం ఉండాలి, మైనారిటీలో వెనుకబడినటువంటి వర్గాలకు కూడా ఇవాళ ప్రాతినిధ్యం ఉండాలి అనేటువంటి ఆలోచన. ప్లస్ పారదర్శకంగా ఆ ఆస్తుల్ని ఏ విధంగా వీరు పరిరక్షించుకుంటున్నారు, వినియోగించుకుంటున్నారు. అది మాత్రమే కాకుండా దాని మీద వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాన్ని సవ్యంగా నిజంగా దేనికోసమైతే బాగా విశ్వాసం ఉన్నటువంటి వారు, అల్లా మీద నమ్మకం విశ్వాసం ఉంటేనే కదండి ఆస్తులు ఇస్తారు. ఏ కారణం కోసం వారు ఇచ్చారో ఆ కారణానికి ఆ ఉద్దేశానికి అది వినియోగపడుతుందా లేదా ఇదంతా చూసేది బోర్డు. కనుక బోర్డులోనే మార్పులు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి సందర్భంలో దానిలోనే మార్పులు చేర్పులు చేశారు. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కనుక మీరు చూసినట్లయితే వక్ఫ్ చట్టాన్ని కొట్టేయలేదండి, అది క్లియర్గా చెప్పారు. మేము వక్ఫ్ చట్టాన్ని మేము కొట్టేయటం లేదు, కాకపోతే 2-3 అనుమానాలు మాకున్నాయి, ఆ 2-3 అనుమానాలు మాకు నివృత్తి చేయండి అని అన్నారు. ఇప్పుడు ఒకటేమని చెప్పారు వాటికి సంబంధించి కూడా ఒకటి వారు నిర్దిష్టంగా చెప్పింది ఏమిటంటే బోర్డులో మేము చెప్పేంత వరకు మార్పులు చేయొద్దు అని అన్నారు. మేమేమన్నాం, 2 మహిళలు ఉండాలి, 2 ముస్లిమేతరులు ఉండాలి, తర్వాత అన్ని వెనుకబడినటువంటి వర్గాల నుండి దాంట్లో ప్రాతినిధ్యం ఉండాలి అని చెప్పినప్పుడు సుప్రీంకోర్టు ఏమంది, మీరు మార్పులు చేయొద్దు అంది. ఇప్పుడు మీరు బిల్లు కనుక సరిగ్గా జాగ్రత్తగా చదివినట్లయితే దాంట్లో ఏమనుందంటే వక్ఫ్ బోర్డు కాల పరిమితి ఏదైతే ఉందో ఆ పరిమితి అయిపోయేంత వరకు మేము మార్పులు చేర్పులు చేయం, కానీ కొత్త బోర్డు వస్తున్నటువంటి సందర్భంలోనే నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే మేము అనుకున్నటువంటి మార్పులు పెడతామని అన్నారు. సో మార్చేది ఏముందండి, ఇవాళ కొత్తగా సుప్రీంకోర్టు మాకు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏమున్నాయి? కనుక సుప్రీంకోర్టు సంపూర్ణంగా కొట్టివేయలేదు, ఏదో 1-2 విషయాల్లో వారు వివరణ అడిగారు, అది త్వరలో ప్రభుత్వం కూడా ఇస్తుంది వారికి. ఒక మాట అన్నారు మేడం, వక్ఫ్ ఆస్తులు ఏ విధంగా వినియోగిస్తున్నారు ఏంటి అవన్నీ పరిరక్షణ కోసం అంటున్నారు కదా. వాళ్ళ వక్ఫ్ భూములను మనం పక్కన పెడితే మన హిందూ దేవాలయాలకు కూడా మాన్యం భూములు, దేవాదాయ శాఖ పరిధిలో టెంపుల్ ల్యాండ్స్ ఉంటాయి మేడం, మాన్యం భూములు అంటుంటారు, అవి కూడా పరిరక్షించే బాధ్యత తీసుకుంటుందా మేడం? ఎందుకంటే అవి కూడా చాలా అన్యాక్రాంతం అవుతున్నాయి, పెత్తందారులంతా కూడా దాన్ని కబ్జా చేస్తున్నారు, మాన్యం భూములలో విలాసవంతమైన భవంతులు కట్టే అడిగేవారు లేకోకుండా పోతున్నారు. ఆ బాధ్యత ఎవరిదండి? రాష్ట్ర ప్రభుత్వం మేడం, రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్ బోర్డు పెట్టుకున్నారు, ఎండోమెంట్ మినిస్ట్రీ ఉంది, సో వాళ్ళది బాధ్యత అది. కానీ వక్ఫ్ అట్లా లేదు కదా. రాష్ట్ర స్థాయిలో బీజేపీ ఆ విధంగా అడుగులు వేస్తుందా? మేము వాటి పరిరక్షణ కోసం రాష్ట్ర స్థాయిలో బీజేపీ ఆ విధంగా హైందవ శంఖారాగము అద్భుతంగా జరిగింది, అద్భుతంగా జరిగింది. మేమందరం కూడా గోకరాజ్ గంగరాజ్ గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరిగింది, విహెచ్పి ఆధ్వర్యంలో జరిగింది అది. మేమందరం కూడా పాల్గొన్నాం దాంట్లో. వారు ప్రధానంగా పెట్టింది ఏంటి, ప్రభుత్వ అధీనం నుండి గుళ్లను మనం వారికి సెల్ఫ్ గవర్నింగ్ అథారిటీ ఇవ్వాలి, అధికారం ఇవ్వాలి, స్వయం ప్రతిపత్తి వారికి ఇవ్వాలి అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి అంశం దాంట్లో పెట్టారు. మేమందరం పాల్గొన్నాం ఆ సభలో.
మా ఆలోచన కూడా ఏంటంటే, ఎలా చెయ్యాలి అనేది డెఫినిట్‌గా ఆలోచించవలసినటువంటి విషయం. స్వయం ప్రతిపత్తి ఏ విధంగా గుళ్ళకివ్వాలి, ఏ మేరకివ్వాలి, ఎలాగివ్వాలి అనేది మళ్ళీ కూర్చొని ఆలోచించవలసినటువంటి విషయం. అయితే మేమందరం కూడా చెప్పిందేంటంటే, అన్యాక్రాంతం కాకుండా ఎండోమెంట్ భూముల్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఇవాళ ఒక మినిస్ట్రీ ఉంది, ఒక డిపార్ట్మెంట్ ఉంది, దానికి కావాల్సినటువంటి నిబంధనలున్నాయి. దానికి అనుగుణంగా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెళ్ళాలి అనేది మేము కూడా చెప్పినటువంటి విషయం. హైందవ శంఖారావంలో మీరంతా పాల్గొన్నారు మేడం. పాల్గొనడం వేరు, స్టెప్ వేయడం వేరు మేడం. ఆ విషయంలో పురోగతి ఎంతవరకు సాధించాము? ఏం మళ్ళీ జరుగుతోంది? నేను ఆ! ఆ! చెప్తున్నానండి. ఆ! ప్రభుత్వ అధీనంలో ఉన్నది. ఓకే. మా యొక్క అభిప్రాయం ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కూడా మా రాష్ట్ర స్థాయిలో బీజేపీకి అందుకనే ఉంటుంది కదా కదా? హిందూ శంకరావం మేము పెట్టింది. ఆ! అందుకనే కదండీ హిందూ శంకరావం మేమందరం కూడా మా సహకారం, మా ప్రోత్సాహాన్ని ఇచ్చింది. కూటమిలో ఉన్న బీజేపీ నిజంగా అలాంటి విషయాలు ప్రశ్నిస్తుందంటారా? ప్రశ్నిస్తుందంటే నేను ఇందాక ఒక మాట చెప్పానండి. భారతీయ జనతా పార్టీ ప్రజా గళం కావాలని, భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడే పార్టీ కావాలన్నది మా అధినాయకత్వం యొక్క అభిప్రాయం. అమిత్ షా గారు కావచ్చు, నడ్డా గారు కావచ్చు, పదే పదే మాకు చెప్పినటువంటి మా మీటింగ్స్‌లో మాకు చెప్పినటువంటి అంశం. ప్రజా సమస్యలు నేను అధ్యక్షురాలైన తర్వాత కూడా నేను నడ్డా గారినెళ్లి కలిసినప్పుడు నేను వారిని అదే అడిగాను. ఎలాగు మమ్మల్ని ప్రోగ్రెస్ కమ్మంటారు? ఎందుకంటే ఒక పక్క కూటమి అని అంటున్నారు. కూటమిలో ఉన్నాం గదా! అంటే పబ్లిక్ పాలిసీస్ మీద ఖచ్చితంగా మీరు గళం విప్పి మాట్లాడొచ్చన్నారు. కాబట్టే భారతీయ జనతా పార్టీ నేను అధ్యక్షురాలైన తర్వాత ఇసుక మాఫియా గావచ్చు, మద్యం గావచ్చు, జరుగుతున్నటువంటి అప్పటి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి గావచ్చు, అదేవిధంగా పంచాయతీ రాజ్ వ్యవస్థకు జరుగుతున్నటువంటి అన్యాయం గావచ్చు, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ గళం విప్పిందండి అప్పుడు. మేము చాలా సగర్వంగా చెప్పుకుంటాం. ప్రజా సమస్యన్ని గుర్తించి పోరాటం మేము చేశాం మేము. మా వీధుల్లోకి మా కార్యకర్తలొచ్చి పోరాటం చేయడం జరిగింది. అటువంటి సందర్భంలో ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల్ని నిశితంగా పరిశీలించి, ఏ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాము అనేది మేము డెఫినిట్‌గా ఆలోచించుకుంటాం. అట్లాగని చెప్పి ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళకుండా భారతీయ జనతా పార్టీ ఉండదు. ఏపీలో అంటే భారతీయ జనతా పార్టీ ఉన్న దక్షిణ భారతదేశంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మంచి వేవ్ ఉంది. ఈసారి అధికారంలోకి కూడా వస్తుంది అని అందరూ అంటున్నారు. ఇక కర్ణాటకలో బీజేపీ బలం గురించి మనకు తెలుసు. ఇక తమిళనాడులో ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది మనకు. అయితే ఎటొచ్చి ఏపీలోనే బీజేపీ కాస్త బలహీనంగా ఉంది అంటున్నారు. అయితే దగ్గుబాటి పురంధేశ్వరి గారి యొక్క సమర్థతను గుర్తించి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని అధ్యక్షురాలుగా ఇక బాధ్యతలు ఇచ్చింది. మరి ఏపీలో ఇంతవరకు పార్టీని బలోపేతం చేయడంలో మీరు చేస్తున్న స్టెప్స్ కృషి ఎలాంటిది? అసలు ఎలాంటి నేను చర్యలు తీసుకున్నారు? ఇందాక చెప్పానండి. ప్రజా సమస్యల్ని గుర్తించి దాని మీద గళం విప్పి అప్పట్లో మేము పోరాటం చేసాం. కాబట్టే మాకు ఓటు శాతం కూడా పెరిగినటువంటి నేపథ్యం. అంటే బలం పెరిగిందనే ఇక్కడ మనం గమనించాలి. రెండవ విషయం ఏమిటంటే పొత్తులో ఉన్నప్పటికీ కూడా మనం డెఫినిట్‌గా మనం ప్రజా సమస్యల్ని గుర్తించి వాటిని సమర్థవంతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తూ వాటిని గనక పరిష్కారాలు గనక మేము అందించగలిగితే డెఫినెట్‌గా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు లేదా చూస్తారు అని చెప్పి మనం భావించవచ్చు. ఇవాళ మోడీ గారి పట్ల చాలా సానుకూలమైనటువంటి వాతావరణం రాష్ట్రంలో కూడా చూస్తున్నాం. రాష్ట్రంలో కూడా అసలు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో అందిస్తున్నటువంటి సహకారం కావచ్చు, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారి సమస్యల్ని కొంతమేరకు పరిష్కరించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం కావచ్చు, పేదలకి బడుగు బలహీన వర్గాల వారి కోసం చేస్తున్నటువంటి సేవ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. మెంబర్షిప్ డ్రైవ్ జరిగినప్పుడు ప్రజల వద్దకు వెళ్తే మోడీ గారి పేరు చెప్పంగానే ఎస్ మేము వచ్చి పార్టీలో జాయిన్ అవుతాం అనేటువంటి స్పందన మేము స్వచ్ఛందంగా చూసాం. కాబట్టి డెఫినెట్‌గా భారతీయ జనతా పార్టీ బలం పుంజుకుంటుంది అని చెప్పి మేము భావిస్తున్నాము. కాకపోతే దాన్ని ఏ విధంగా ఓటుగా మలుచుకోవటం అనేది అది ఒక ఒక ప్రక్రియ. మనం దాని మీద అవుతుందంటారా మేడం? ఎందుకంటే హ్యాట్రిక్ విజయాలతో కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఓకే. అయినప్పటికీ కూడా ఏపీలో మన బలం ఎంత? భారతీయ జనతా పార్టీ మొదటి నుండి కూడా చాలా కాలం పొత్తులో ఉన్నటువంటి సందర్భంలో ఎక్కడా కూడా మాకు ఆ స్కోప్ రాలేదు. అంటే మేము ఎప్పుడు పొత్తులో ఉన్నప్పుడే మీ ఉనికి కనిపిస్తోంది తప్పితే పొత్తులో లేనప్పుడు డిపాజిట్లు గల్లంత అవుతున్నాయి మేడం. నేను అదే చెప్పొచ్చానండి. ఆ. ఎప్పటికప్పుడు పొత్తులో ఉన్నప్పుడు ఆ, ఉన్నటువంటి సందర్భంలో ఆ, కొంత ఏమవుతుందంటే కాస్త కార్యకర్తలు కొంచెం నిరాశలోనూ నిస్పృహలోనూ ఉండటం అనేది సహజం.
సో ఇవాళ ఏమిటంటే మేము కొత్తగా ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ రకమైనటువంటి కార్యాచరణ చేపట్టాలి అనేటువంటి విషయాల మీద ఖచ్చితంగా దృష్టి మేము ఇప్పుడు కేంద్రీకరిస్తున్నాము. దాని మీద ఆలోచించుకుంటూ మేము ముందుకు వెళ్తూ భారతీయ జనతా పార్టీని స్ట్రెంథెన్ చేసుకునేటువంటి ప్రక్రియ ఖచ్చితంగా మేము అంకిత భావంతోటి చేస్తాము. గట్టిగా ఒక మాట చెప్పగలరా మేడం? రేపొద్దున కూటమి నుంచి బయటికి వచ్చిన తర్వాత బీజేపీ సొంతంగా పోటీ చేసిన ఒక్కటంటే ఒక్క స్థానం మేము గెలవగలము అని ఒక అధ్యక్షురాలిగా పురంధేశ్వరి గారు గట్టిగా చెప్పగలరా? ఖచ్చితంగా మేము అటువైపు పనిచేస్తామండి. ఆ, ఇప్పుడు కూటమిలో ఉన్నాము. ఆ. కూటమిలో ఉన్నటువంటి సందర్భంలో అన్ని పార్టీల యొక్క సహకారం ఉంది. కానీ అట్ ద సేమ్ టైం ప్రతి రాజకీయ పార్టీ కూడా మేము ఎలా బలోపేతం అవ్వాలి అని ఆలోచించడంలో తప్పులేదు కదా! కనుక మా స్ట్రాటజీ మేము ఆలోచించుకొని మేము ముందుకు వెళ్తాం. అన్నగారి కుమార్తెగా అంటే నందమూరి తారక రామారావు కుమార్తెగా మీరు రాష్ట్రంలో ఎక్కడ నిలబడ్డ ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా ఆదరిస్తారు. నాకు తెలిసి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఎన్జి రంగా గారి తర్వాత అన్ని ప్రాంతాలు ఎక్కడ నిలబడినా గెలుస్తూ వచ్చింది మీరే. కానీ ఇక్కడ మీరు బాపట్లలో ఒకసారి గెలిచారంటే 91 డాక్టర్ గారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు 91లో గెలిచారు. అదే బాపట్ల నుంచి 2004 అనుకుంటా మీరు గెలిచారు. అదొక రికార్డు. భార్యాభర్తలు ఒకే పార్లమెంట్ నుంచి గెలవడం ఒక రికార్డు. మళ్ళీ మీరు వైజాగ్ నుంచి గెలిచారు, ఇప్పుడు రాజమండ్రి నుంచి మూడోసారి గెలిచారు. కానీ అంటే ఈ 3 ప్రాంతాల ప్రజలు హక్కును చేర్చుకున్నప్పటికీ 2014లో మీరు సీమ ప్రాంతంలోని రాజంపేట పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే గెలవలేకపోయారు. ఎందుకు సీమ ప్రజలు, ఆ ప్రాంత ప్రజలు మిమ్మల్ని హక్కును చేర్చుకోలేకపోయారంటారు? గెలవలేకపోయాను అని చెప్పి మీరన్నా అది రిజల్ట్. కానీ 4.5 లక్షల మంది ప్రజలు అక్కడ నన్ను ఆశీర్వదించారనేది నాకు అది చాలా సంతృప్తినిచ్చేదండి. ఎందుకంటే అక్కడ చాలా స్వల్పంగా అక్కడ పోవటం అనేది జరిగింది. సో అది పెద్ద ఓటమి అని చెప్పి నేను భావించడం కన్నా అక్కడున్నటువంటి ప్రజలు అంత మెండుగా నన్ను ఆశీర్వదించారు అని చెప్పి భావించడం అనేది అది సమంజసం అని చెప్పి నేను భావిస్తాను. సార్, ఆ రోజు మీరు రాజంపేట నుంచి పోటీ చేసే సమయంలో అందరూ కూడా ఖచ్చితంగా ఇది బీజేపీ గెలిచే స్థానం, అక్కడ నిలబడింది ఎవరు, అన్నగారి బిడ్డ, అన్నగారి తనయ అని అందరూ అనుకున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఓటం అనేది తప్పలేదు. ఎక్కడ మనకు వైఫల్యము, మైనస్ ఏమి అనుకుంటారు, ల్యాప్సెస్ ఎక్కడ అనుకున్నారు? కొన్ని సందర్భాల్లో మనకి మన అంచనాకి అంతు చిక్కకుండా కూడా రిజల్ట్స్ ఉంటాయండి. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, అక్కడికి వెళ్ళి గెలవటమే అసలు కొంచెం కష్టం. ఎందుకంటే రాజంపేటలో రెడ్డి సామాజిక వర్గం పెద్ద ఎత్తున 2.5 లక్షలు వాళ్ళు ఉంటే 2.5 లక్షలు మైనారిటీ సోదరులు ఉన్నటువంటి ఒక కష్టమైనటువంటి కాన్స్టిట్యుయెన్సీ. అయినా కూడా 4.5 లక్షల ఓట్లు వచ్చినాయండి. ప్రజలు ఆశీర్వదించారనే నేను భావిస్తున్నాను. బీజేపీకి ఇప్పటికే ముస్లింలు చాలా మెజారిటీలో చాలా దూరంగా ఉంటారు మేడం. వక్ఫ్ విషయంలో బీజేపీ తీసుకునే నిర్ణయం వల్ల ముస్లింల ఓట్లు మరింత దూరం అయ్యే అవకాశం లేదంటారా? మళ్ళీ చెప్తున్నానండి, వక్ఫ్ చట్టంలో వెనుకబాటుతనంలో మగ్గిపోతున్నటువంటి మైనారిటీ ఉపకులాలు, వారికి వాళ్ళ ప్రాతినిధ్యం ఇస్తూ వారిని బలోపేతం చేసేటువంటి ప్రక్రియ. ట్రిపుల్ తలాక్ అయింది. ముస్లిం మహిళలు ఇవాళ సంతోషంగా బయటకు వచ్చి మోడీ గారి వలన మా జీవితాలు మెరుగుపడ్డాయి అని చెప్పి వారు చెప్తున్నారు. ఇప్పుడు యూపీలో ఇట్స్ అ మైనారిటీ డామినేటెడ్ స్టేట్, కానీ అక్కడ ఆదిత్యనాథ్ గారు గెలవలేదండి. మోడీ గారు ఒకానొక సందర్భంలో మాట అన్నారండి, నేనేం నిర్ణయం చేసినా ఓట్లు వస్తాయా లేదా అనేటువంటి అంశం కంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి నేను న్యాయం చేస్తున్నానా లేదా, తద్వారా నా దేశాన్ని అగ్రస్థానానికి తీసుకువెళ్తున్నానా లేదా అనేదే నా ఆలోచన విధానం అని చెప్పి వారు చెప్పారు. అంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాదు నాకు కావాల్సింది, నిజమైనటువంటి అభివృద్ధి, నిజమైనటువంటి సంక్షేమం అని చెప్పి వారు పదే పదే అనేక సందర్భాల్లో నొక్కి వక్కాణించారు. ఇది కూడా అంతే. వక్ఫ్ మాధ్యమంగా కొన్ని ఉపకులాలకి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని సరిచేద్దామనేటువంటి ఆలోచన, ఆ వక్ఫ్ బోర్డ్ మాధ్యమంగా జరుగుతున్నటువంటి అవినీతి ఏదైతే ఉందో దాన్ని అరికట్టాలి అనేటువంటి ఆలోచన, అంతకుమించి వేరే ఆలోచన లేదండి. కనుక ఇవాళ కాకపోతే రేపు మైనారిటీ సోదరిమణులు ఖచ్చితంగా దీన్ని గుర్తిస్తారని మేము నమ్ముతున్నాం. 2024 ఎన్నికల్లో వైసీపీని ఎలాగైనా గద్దె దింపాలి అనే లక్ష్యంతో అసలు ఒక కూటమిగా ఏర్పడాలని ఫస్ట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేశారు. కూటమి ఏర్పడడానికి ఆయన ఫస్ట్ కృషి చేశారు. అయితే కూటమి ఏర్పాటుకు పురంధేశ్వరి గారి పాత్ర కూడా చాలానే ఉంది అంటుంటారు. అంటే మరి ఎందుకు అసలు కూటమిగా ఏర్పడాలి అని ఎందుకు అనుకుంటారంటే, జనసేన మీరు కలిసిపోతే విజయం సాధించలేము అనుకున్నారా? అంటే టీడీపీని కలుపుకొని పోతేనే మనం విజయం సాధించగలము అనుకున్నారా? కేవలం రాజకీయ దృక్కోణం కాదు, ఇక్కడ రాష్ట్రం అందుకోవాల్సినటువంటి అభివృద్ధి ఆ స్థాయిలో అభివృద్ధి చేసుకోలేకపోయాం.
ఎందుకు కారణం? అవినీతి విపరీతంగా పెరిగిపోయినటువంటి సందర్భంలో, కేంద్రం ఇస్తున్నటువంటి వనరు డైవర్ట్ అయిపోతున్నటువంటి నేపథ్యంలో, ప్రజలకి సంక్షేమాన్ని నిజంగా అందిస్తున్నారా అంటే ఇళ్ళు ఉన్నాయి, టిడ్కో ఇళ్ళు అంతకుముందు కట్టున్నాయి, తర్వాత మేము ఇళ్ళు కడుతున్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఇళ్ళు కేటాయించడం జరిగింది. ఎన్ని ఇళ్ళు ఇచ్చారు? నిజమైనటువంటి లబ్ధిదారులకి, పేదలకి ఎన్ని ఇళ్ళు ఇవ్వటం జరిగింది? అదేవిధంగా నిజంగా సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఇప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది. పంచాయతీరాజ్ వ్యవస్థకి రావాల్సినటువంటి వనరులు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంటే దాన్ని సవ్యంగా పంచాయతీలకు ఇవ్వకుండా దాన్ని దారి మళ్లించేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందండి, మనందరికీ తెలిసినటువంటి విషయమే ఇది. కనుక రాష్ట్రం యొక్క అభివృద్ధి, సంక్షేమం ఇవి రెండు కళ్ళుగా మనం ముందుకు వెళ్ళాలి. ఆ 5 సంవత్సరాల కాలంలో అవి లోపించినటువంటి నేపథ్యంలో బహుశా మనం ఖచ్చితంగా ఒక కూటమిగా ముందుకు వెళ్తే రాష్ట్రాన్ని రక్షించుకున్న వాళ్ళం అవుతాం అనేటువంటి భావన. ఇప్పుడు కూటమిలో ఉన్నారు మేడం. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు అనే లెక్క అది జాతీయ ప్రాజెక్టు మేడం, ఆంధ్రుల జీవనాడి మేడం. పోలవరం నిర్మాణానికి ప్రతి రూపాయి కూడా కేంద్రం వేస్తుంది మేడం. కానీ క్రెడిట్ అంతా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది, కేంద్రానికి వెళ్ళడం లేదు. ఎలా చూస్తారు అసలు దీన్ని? సాధారణంగా ఏంటంటే మనం ఫెడరల్ వ్యవస్థలో ఉన్నటువంటి సందర్భంలో ఏ కార్యక్రమం కూడా డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోకి చొచ్చుకుపోయి చేయలేదండి. రాష్ట్ర ప్రభుత్వాల మాధ్యమంగానే చేయాలి. కనుక సాధారణంగా ఇది జరిగేటువంటి విషయమే. కేంద్రం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అని ఇచ్చారు, జగనన్న కాలనీ అని కట్టారు. సో ఇది సాధారణంగా జగనన్న కాలనీలు, ఎన్టీఆర్ గృహాలు సాధారణంగా ఇవి. కానీ భారతీయ జనతా పార్టీ చూడండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్నారు కానీ నరేంద్ర మోడీ ఆవాస్ యోజన అనలేదండి. సో ఏ కార్యక్రమానికైనా సరే కేంద్ర ప్రభుత్వం, మేము అంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి దేనికి కూడా వ్యక్తుల యొక్క పేరు కంటే కూడా, అంటే పార్టీకి జీవితాన్ని అంకితం చేసినటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారిది మనం పక్కన పెడితే ఎప్పుడూ కూడా వ్యక్తుల యొక్క పేరుతోటి ముందుకు వెళ్ళేదని. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి జల్ జీవన్ మిషన్, ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజన, అంతేగాని నరేంద్ర మోడీ అని ఎప్పుడు కూడా చెప్పుకున్నటువంటి దాఖలాలు లేవు. అయితే ఇక్కడ మీరు వేసినటువంటి ప్రశ్నకి రాష్ట్ర ప్రభుత్వం మాధ్యమంగా ఇస్తున్నటువంటి సందర్భంలో ఇందాక అనుకున్నాం కదండి, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. మేము దాని యొక్క ఫలితం మేము అందుకోవాలి, ఆ ఓట్లు మాకు రావాలి అనేటువంటి భావన. ఓకే మేడం. ఇంకొక విషయం మేడం, మీరు ఈరోజు రాజమండ్రి ఎంపీగా ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. ఇప్పుడు మీ నాయకత్వంలోనే ఎంపీగా మీరున్న సమయంలోనే రాజమండ్రికి మరో పుష్కరాలు రాబోతున్నాయి. గత పుష్కరాల సమయంలో తొక్కిసలాటతో 25 మంది చనిపోయారు. అలాంటి పరిస్థితి మళ్ళీ రాకోకుండా అసలు ఈ పుష్కరాలని ఎలా నిర్వహించబోతున్నారు? ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా, ఒక ఎంపీగా ఈ సమయంలో ఎలా చేయబోతున్నారు? ఒక ఎంపీగా మీరు అడిగినట్లయితే ఆల్రెడీ ఇప్పటికీ 3 పర్యాయాలు అక్కడ కమిషనర్ గారితో, మన కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో 3 పర్యాయాలు కూర్చుని మేము ఆల్రెడీ డిస్కషన్, ఎమ్మెల్యేలని కూడా కాన్ఫిడెన్స్లోకి మేము అందరం కూర్చుని డిస్కషన్ అనేది జరిగింది. ఘాట్లు ఏ రకంగా ఉండాలి, ట్రాఫిక్ ఏ రకంగా కంట్రోల్ కావాలి అనేటువంటి అనేక విషయాల మీద బేసిక్ డిస్కషన్ అనేది మాకు జరిగిందండి. నేనే చంద్రబాబు నాయుడు గారిని ఒకానొక సందర్భంలో కలిసినప్పుడు 2 సందర్భాల్లో వారిని నేను రిక్వెస్ట్ చేసిన, స్పెషల్ ఆఫీసర్ని మీరు ఇప్పటి నుండే మీరు మాకు ఇచ్చినట్లయితే ప్రతి ఒక్క అంశం మీద కూడా మేము కూలంకుషంగా ప్లానింగ్ తోటి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అందులోనూ మొన్న మధ్యనే మనం ప్రయాగ్రాజ్లో మహాకుంభు చూసాం, ఒక డెలిగేషన్ పంపించాం. మాకు అక్కడ కమిషనర్ గారు ఉన్నారు, వారి నేపథ్యంలో ఒక డెలిగేషన్ మేము పంపించాం. ఒకసారి వెళ్ళి చూసుకుని అర్థం చేసుకుని రండి, మనం ఇక్కడ దాన్ని ఎలా వర్తింపజేయాలి అనేటువంటి విషయాన్ని ఒకసారి అర్థం చేసుకుని రండి అని చెప్పి వారిని కూడా పంపించడం జరిగింది. వారు కూడా మాకు రిపోర్ట్ ఇచ్చారు. స్పెషల్ ఆఫీసర్ని మొన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా కేటాయించడం జరిగింది. రేపు నేను రాజమండ్రికి వెళ్తున్నటువంటి సందర్భంలో నిమ్మల రామానాయుడు గారు, ఎవరైతే జిల్లా మంత్రి గారు ఉన్నారో, వారు పుష్కరాలని దృష్టిలో పెట్టుకునే మీటింగ్ నిర్వహించుకోవటానికి వారు వస్తున్నారు. సమర్థవంతంగా ప్రజల యొక్క రక్షణ, సేఫ్టీ అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుండే నెమ్మదిగా ప్లానింగ్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. రాజకీయాలు కొంత పక్కన పెట్టి కొంత పర్సనల్ మేడం, ఒక నిమిషం పర్సనల్ మేడం. చంద్రబాబు నాయుడు గారు ఓకేనాడు, ఆయన ఒక తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయనని చంద్రబాబు నాయుడు గారని సంబోధించడంలో ఎలాంటి ఇది లేదు మేడం. అంటే పర్సనల్గా ఫోర్వాల్స్ మీ కుటుంబ సభ్యులు అంతా కలిసినప్పుడు ఆయన మీ చెల్లి భర్త అవుతారు, ఆయన అంటే మీ మరిది గారు.
అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అంటారు మేడం, బాబు గారు అని పిలుస్తారా మా తండ్రి గారు మేడం? వయసులో ఎంత చిన్నవారినైనా సరే మీరు రండి కూర్చోండి అనేవారు. మేడం అదే సంస్కారం మాకు నేర్పారు వారు. సో ఎవరినైనా సరే, మాకంటే పెద్దవారైనా సరే, మాకంటే చిన్నవారైనా సరే, గౌరవించుకోవటం అనేది పెద్దలు నేర్పినటువంటి సంస్కారంగా నేను భావిస్తాను. కనుక రండి, కూర్చోండి అనేది సాధారణంగా అనుకునేటువంటి మనం వాడేటువంటి భాషే అది. మీ చెల్లి గారి భర్త గారు మీ మరిది గారు కదా మేడం. వైసీపీ నాయకులు అందరూ మరి తెలిసి అంటారో తెలియక అంటారో, బావగారి కళ్ళలో ఆనందం చూడడానికి ఈవిడ అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, కూటమి ఇది చేస్తున్నారు, బీజేపీని కలిసి బావగారిని ఎలాగైనా అది ఇది అని అంటుంటారు మేడం. అలాంటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది మేడం? బావగారిని సంబోధిస్తుంటారు. గౌరవ సభని కౌరవ సభగా మార్చినటువంటి ఘనత మరి ఆ పార్టీ వారికే ఉందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి విషయమే. కనుక వారు వాడినటువంటి భాషలోకి వెళ్ళి వారు చేసినటువంటి కామెంట్స్కి పదే పదే నేను సమాధానం చెప్పి న్- అది కరెక్ట్ కాదేమో, వారికి ఉన్నటువంటి ఆ సంకుచితమైనటువంటి ఆలోచనకి వారి భాష, వారి ఆ, ఆలోచన విధానమే నిదర్శనం అని చెప్పి భావించాలి ఇక్కడ. అసలు రాజకీయంగా కొంత గ్యాప్ గతంలో ఉన్నప్పటికీ ఇదంతా సర్దుబాటు అయింది అనుకోండి. ఉన్నప్పటికీ ఆయన మీ చెల్లి గారి భర్త, తన భర్త చంద్రబాబు నాయుడు గారిని గత ప్రభుత్వము ఆ కారణంగా 53 రోజులు అనుకుంటా జైలులో పెట్టినప్పుడు మీ చెల్లి భువనేశ్వర్ గారు పడ్డ ఆవేదన అంతా ఇంత కాదు. ఒక భార్యగా అసలు ఆవిడ పడ్డ ఆవేదన అసలుకు చాలామంది చాలా బాధ కూడా పడ్డారు. ఒక అక్కగా మీరెలా ఫీల్ అయ్యారు సార్? మీ చెల్లి అంత బాధపడుతుంటే భర్తను జైల్లో పెట్టిన డెఫినెట్గా తర్వాత అసలు ఒక బాధ అక్కగా బాధ లేకుండా ఎందుకు అసలు ఉంటుందండి. నేను 2, 3 పర్యాయాలు తన దగ్గరికి వెళ్ళాను. చాలాసేపు తను పరామర్శించడం అంటే ఒక సోదరీమణిగా, ఒక సిస్టర్గా నేను అక్కడికి వెళ్ళటం, తనతో కూర్చొని మాట్లాడటం జరిగింది. అదేవిధంగా అమిత్ షా గారి దగ్గరికి లోకేష్ గారిని కూడా తీసుకుని వెళ్ళి అక్కడ కల్పించడం జరిగింది. వారికి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో లోకేష్ గారు, అమిత్ షా గారికి కూడా వివరించి చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఒక ఒక సిస్టర్గా, అదేవిధంగా ఒక మహిళగా కూడా భర్తని అకారణంగా పాటించవలసినటువంటి నిబంధనలు పాటించకుండా ఎకాఏకిని తీసుకెళ్ళి జైల్లో పెడితే ఎంత బాధగా ఉంటుందో మనందరికీ తెలిసినటువంటి విషయమే. కనుక డెఫినెట్గా దట్ కైండ్ ఆఫ్ సింపతి అనేది నాట్ ఓన్లీ యాజ్ అ సిస్టర్ బట్ ఈవెన్ యాజ్ అ ఉమెన్ ఖచ్చితంగా ఉండటం అనేది సహజం. ఆ తర్వాత తీసుకుంటే నాన్నగారి మరణం తర్వాత ఎంత బంధువులైనా కూడా మీకు చంద్రబాబు నాయుడు గారు కూడా కొంత గ్యాప్ నడిచింది అని అంటారు మేడం. ముఖ్యంగా డాక్టర్ గారు అంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి కొంత రాజకీయంగా గ్యాప్ నడిచింది. దాదాపు 25 ఏళ్ల పాటు ఆ గ్యాప్ అలా ఉంది. మీరు సోదరులే మీరు మీ చెల్లెను ఎక్కడైనా ఫంక్షన్స్‌లో కలిపిస్తే మాట్లాడుకోవడం చేయడం తప్పితే ఎక్కడా పెద్దగా కలిసింది లేదు అనేది ఉన్న ఒక ఇదైతే ఉండింది మేడం, ఒక ఆరోపణ అయితే. బట్ ఇది 'ప్రపంచ చరిత్ర' అనే పుస్తకావిష్కరణలో ఒకే స్టేజ్ మీద తోడల్లులు ఇద్దరు కూడా ఆలింగనం చేసుకోవడము, సరదాగా మాట్లాడుకోవడము, గతాన్ని పక్కన పెట్టి మళ్ళా ఇద్దరు ఒకటైపోయారు, ఒకే తాటి మీదకి వచ్చారు. అసలు ఇప్పుడు అంతా కూడా కుటుంబం అంతా ఏకమైపోయింది. ఈ సంతోషం ఎలా ఉందంటది మేడం? అందరూ కూడా వెల్కమ్ చేసేటువంటి విషయమేనండి, స్వాగతించేటువంటి విషయమే. అందరూ కూడా సంతోషిస్తారు ఇద్దరు కూడా కలిశారు అని చెప్పి అంటే. ఒకే పార్టీలో ఉన్నటువంటి సందర్భంలో అనేక విషయాల మీద భేదాభిప్రాయాలు ఉండటం అనేది సహజం. శత్రుత్వం వేరండి, భేదాభిప్రాయాలు వేరు. భేదాభిప్రాయాలు ఉండటం అనేది ఇది సర్వసాధారణం కూడా. అది శత్రుత్వంగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కనుక మాకు వారికి ఎటువంటి శత్రుత్వం లేదు. కనుక వారు పుస్తకం రాశారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఒక మంచి పుస్తకం రాశారు. ప్రపంచం యొక్క ప్రారంభం నుండి ఇప్పటి వరకు కూడా ప్రపంచ చరిత్ర గురించి రాశారు. కనుక వారిని ఆహ్వానించారు, రండి మీరుంటే మీ చేతుల మీద కూడా జరిగితే బాగుంటుందని వారు వెంటనే ఒప్పుకున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్వాగతించాలి. ఇందాకన్నా చూడండి, భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు ఉండటం వేరు కానీ శత్రుత్వం లేదండి మాకు. అభిప్రాయాలు పక్కన పెట్టి అందరూ కలిసిపోవాలని అడుగు ముందుకేసింది ఎవరంటారు మేడం? అంటే యాక్చువల్లీ చెల్లెల్ని అసెంబ్లీలో నేను ఇందాక చెప్పాను చూడండి, గౌరవ సభని కౌరవ సభగా మార్చేశారు అప్పట్లో. భువనేశ్వరి గారిని చాలా కించపరుస్తూ సభలో మాట్లాడినటువంటి సందర్భంలో నేను వెంటనే రెస్పాండ్ అయ్యాను. తను కూడా దాన్ని స్వాగతిస్తూ తను కూడా వెంటనే నాతో మాట్లాడటం జరిగింది తను. సో అక్కడ నుండి మేము ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. కనుక ఐ థింక్ రిలేషన్షిప్ హెల్దియర్ అవుతున్నటువంటి సందర్భంలో అందరూ కూడా దీన్ని స్వాగతిస్తారు కదా.
ఇంత ఆనందంగా ఉన్నారు, ఫ్యామిలీ అంతా కలిసిపోయారు. కానీ మీ ఆఖరి సోదరి ఉమామహేశ్వరి గారు అనుకుంటా అకాల మరణం అంటే ఆత్మహత్య చేసుకొని ఒక బల్వన్మరణానికి పాల్పడ్డారు. అసలు ఆ బాధ డెఫినెట్‌గా ఉంటుంది గదండీ! ఎవరికైనా సరే ఆహ్, తోబుట్టు అంటే అటు సోదరీమణి గావచ్చు, సోదరుడు గావచ్చు. ఎవరు భౌతికంగా వారు పరమపదించినా కూడా డెఫినెట్‌లీ ఆ బాధ అనేది ఉంటుంది. దాంట్లో ఉమామహేశ్వరి చాలా అందరికీ తలలో నాలికలాగా ఉండేటువంటి ఒక మహిళ. కుటుంబంలో కూడా చాలా చాలా నెమ్మదిగా ఉండేటువంటి అన్‌ఫార్చునేట్. 2 కుటుంబాలే కలిసి ఉండడం. అంతా ఫ్యామిలీ మధ్య గ్యాప్ ఉన్నా కూడా నాకు తెలిసిన అంశం ఒకటి మేడం. అంటే లోకేష్ గారికి బ్రాహ్మణి గారికి ఇద్దరికీ కూడా సంబంధం కుదర్చడంలో మీరే ఇనిషియేటివ్ తీసుకున్నారు. మీరే ముఖ్య భూమిక పోషించారంటారు మేడం. ఎవరికి ఎవరు అనేది రాసిపెట్టి ఉంటుందండి. దానికున్న అనుగుణంగానే ప్రతి ఒక్కరు కూడా వారి పాత్రని నిర్వహిస్తూ ఉంటారు. వి ఆర్ హ్యాపీ. వారికి కళ్యాణం అయింది. సంతోషంగా ఉన్నారు. ఓ చక్కటి బిడ్డ ఉన్నాడు. వి ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. డాక్టర్ గారేమో అంటే మీ హస్బెండ్ మేడం దగ్గుబాటి వెంకటేశ్వర గారు పుస్తకాలు రాస్తుంటారు ఆయన. మీరేమో రాజకీయాలు. కాంబినేషన్ చాలా చక్కగా ఉంది మేడం అసలు. అంటే భవిష్యత్తులో ఏమన్నా మీ జీవితం గురించి కూడా పుస్తకం రాసే అవకాశం ఉందా మేడం అంత వెంకటేశ్వర గారు? అంత గొప్పగా మీరే నా జీవితం గురించి రాయవలసినంతటి ఆ! గొప్పదాన్ని అని చెప్పి నేను ఆ! అనుకోవట్లేదండి. సో, ఐ యామ్ హ్యాపీ. అంటే మేడం థాంక్ అన్నగారి కూతురుగా గుర్తింపు ఉన్న స్వశక్తితో రాజకీయాల్లో రాణించి కేంద్ర మంత్రిగా, బీజేపీ అధ్యక్షురాలుగా, ఒక ఎంపీగా రాణిస్తారు మేడం. అదొక జర్నీ మేడం. ఒక మంచి జర్నీ కదా మేడం. ఇది కూడా పుస్తకాల్లో అంటే భవిష్యత్తు తరాలు కూడా తెలుసుకోవాలే అంశం కదా మేడం. అన్నగారి తర్వాత ఎవరు ఏమో అంతటి స్థాయిలో చూద్దామండి ఫ్యూచర్‌లో ఎలాగుంటుందో ఆలోచన, పరిణామాలు ఎలాగుంటాయో మనకు తెలీదు గదా! జూనియర్ ఎన్టీఆర్ గారిని చిన్నతనములో నందమూరి కుటుంబం అంతా దూరం పెట్టినా కూడా దగ్గుబాటి పురంధేశ్వరి గారు మాత్రము కొంత దగ్గర తీసేవారు అని అంటారు మేడం. వాస్తవం మేడం ఇది? మా అమ్మాయి బ్యాడ్మింటన్ ప్లేయర్ అండి. మేడం. జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే కోచ్ దగ్గర బ్యాడ్మింటన్ నేర్చుకునేవాడు. సో, మేము రోజు సాయంత్రం నేను మా అమ్మాయిని తీసుకువెళ్ళేదాన్ని. క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా నేను మా అమ్మాయిని తీసుకువెళ్ళేదాన్ని. నేనే స్వయంగా డ్రైవ్ చేసుకొని తీసుకువెళ్ళేదాన్ని. అటువంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా వచ్చేవారు అక్కడికి ఆడుకునేవాడు. టిఫిన్‌లు ఏమన్నా చేసుకొని తీసుకెళ్తే అక్కడ ఉన్నటువంటి 10, 15 మంది పిల్లలు ఎవరైతే అక్కడ బ్యాడ్మింటన్ కోచ్ దగ్గర ఉన్నారో వారందరికీ టిఫిన్‌లు తీసుకెళ్ళేదాన్ని. కొన్ని సందర్భాల్లో అతనికి కార్ లేదు. ఆటోలో వెళ్ళేవాడు. అతనికి ఆటో ఆలస్యమైందంటే నేను నా కార్‌లో తీసుకెళ్ళి దింపినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక చిన్నప్పటి నుండి ఆహ్, ఆ రకమైనటువంటి కలివిడిగా నాతో ఉన్నటువంటి సందర్భంలో యెస్, డెఫినిట్‌గా ఆ రకమైనటువంటి చనువు అతనికుంది. అండ్ ఇప్పుడు మా పిల్లలతోటి కూడా బానే అతను కలివిడిగానే ఉంటారు. అసలు మీ అందరికీ కూడా ఇంత సంస్కారము నేర్పిన నందమూరి తారక రామారావు గారికి అసలు శిరస్సు వంచి పాదాభివందనం మా చేయాలి. తల్లిగారిని మర్చిపోతున్నారండి. బసవ తారకం గారు. వారు కూడా ఎందుకంటే మీ ప్రతి మాటలో వింటున్నా అసలు చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెడతాం మన వయసులో పెద్దవారు అదంతా పడితే భువనేశ్వరి గారు చెల్లిని అల్లుడు మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ, అని ఇలా సంబోధిస్తున్నారంటే అసలు ఆ దంపతులు ఇద్దరు కూడా వారి సంతానానికి ఇంత సంస్కారాన్ని నేర్పారు అంటే చాలా గొప్ప విషయం మేడం. అది వాళ్ళు మా ఎక్కడున్నా అదృష్టం కూడా అండి. అసలుకి. వారి బిడ్డలుగా పుట్టం అనేది అది మా అదృష్టం. అది. అసలు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎందుకు మేడం చిన్నతనంలో పక్కన పెట్టారంటే ఏమంటారు? అనేక కారణాలు ఉంటాయండి. ఐ డోంట్ థింక్ అది పెద్ద డిస్కషన్ చేసుకోవాల్సినటువంటి అంశంగా నేను భావించలేదు. కారణాలు ఉన్నాయి. కొంచెం దూరం ఇప్పుడు అందరూ కలిసి ఉన్నాం. ఇప్పుడు నందమూరి కుటుంబంతో కలిసిపోయారు. భవిష్యత్తులో ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అది లేదా మీరేమైనా ఆయన నిర్ణయం. తీసుకురావాలని ఏమైనా ఆలోచన ఉందా? అది వారి నిర్ణయం అండి. ఓకే. రావాలి అనుకుంటే వస్తారు. బట్ ఇంకా చిన్న వయసు. ఆయనకి అంత తొందరబడి ఇప్పుడు రాజకీయాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నదా అనేది మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. సో, వారి మనసులో ఏముందో నాకు తెలీదు. ఎప్పుడు కూడా చర్చించలేదు. ఇంకొక చిన్న విషయం మేడం. దగ్గుబాటి వెంకటేశ్వర అంటే డాక్టర్ గారి గురించి బాగా తెలుసు. చాలా మంచి రైటర్ సారు. రాజకీయాల్లో ఒక పక్క నడిపారు. ఇప్పుడు మంచి పుస్తకాలు రాస్తున్నారు. చాలా గొప్ప వ్యక్తి కూడా. అప్పుడప్పుడు తను తీరిక టైంలో ఇంట్లో కూడా కుక్ చేస్తుంటారు. మంచి మంచి వంటలు చేస్తుంటారు మేడం. కరోనా సందర్భంలో కుటుంబం అంతా కలిసి ఒక చోట ఉన్నాము. ఆ! సో, సరదాగా అందరితో కలిసి వారు కూడా వచ్చి ఒకింత చెయ్యి అందించడం, లేదంటే వంట నేనే చేస్తానని చెప్పి రావడం, కాస్త ప్రయత్నం చేయడం అది చేశారనమాట. కానీ సాధారణంగా వారు వంట చేయడం అనేది జరగలేదనుకోండి. కాకపోతే రుచులు మాత్రం బాగా చెప్పగలరు. ఇక్కడ తగ్గిందేమో అక్కడ పలాంది వేయాలేమో అని చెప్పి చెప్తా ఉంటారు.
కాకపోతే ఇప్పుడు చక్కగా ఇంట్లో మనవళ్ళతోటి బాగా అద్భుతంగా సమయం సమయం గడుపుతున్నారు. కావాలని రిటైర్మెంట్ తీసుకున్నారు వారు. ఇంకా రిటైర్మెంట్ నాకు అయిపోయారా మేడం? రిటైర్ అయిపోయారా? 35 సంవత్సరాల ప్రజా జీవితం ఇంకా చాలు హ్మ్. అనేటువంటి ఒక ఆలోచన స్థాయికొచ్చినప్పుడు ఆయన అసలు ఆహ్, 2014 ఎన్నికలని అనుకుంటాను. అప్పుడే రిటైర్ అవ్వాలి అని చెప్పి భావిస్తే నేనే అప్పుడు వారిని లేదు మీకోసం కదా నేనొచ్చింది. నేను కూడా రిటైర్ అయిపోతాను. మీరు లేకుండా నాకు అంత ఉండాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అన్నప్పుడు లేదులే అని చెప్పి వారు కొనసాగారు. అందుకని 2019 సంవత్సరంలో వారు టోటల్‌గా రిటైర్మెంట్ తీసేసుకున్నారు. సో, బట్ రిటైర్డ్ లైఫ్‌ని ఇప్పుడు అద్భుతంగా వారు మనవళ్ళతోటి గడుపుతున్నారు. చక్కగా మనవళ్ళని బయటికి తీసుకెళ్ళటం అని, సంవత్సరానికి ఒకసారి మా అమ్మాయి గారి పిల్లల్ని విదేశాలకు తీసుకెళ్ళటం అని చేస్తుంటారు. వారికి కొంతమంది స్నేహితులున్నారు. వారిని రోజు కలవటం అనేది ఆనవాయితీగా పెట్టుకున్నారు. సో, వారి రిటైర్డ్ జీవితాన్ని చక్కగా వారు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు. నేను మీకోసమే కదా రాజకీయాల్లోకి వచ్చింది. మీరు లేకపోతే ఎలా అని మీరు అన్నారు మేడం. చాలా చక్కటి అంశం మేడం. అయితే మీకోసమే నేను వచ్చానని ఆయనని మీరు తీసుకొచ్చారు మళ్ళా మీరు ఉండాలి రాజకీయాల్లో అని. అలాంటప్పుడు మీరు బీజేపీలో ఉండగా ఆయన వైసీపీలోకి వెళ్లారు. అంటే ఫస్ట్ మీ కుమారుడు హితేష్ అనుకుంటున్నాను మేడం. హితేష్. ఆయనకు వైసీపీ టికెట్ కన్ఫర్మ్ చేస్తే ఆయన యూఎస్ సిటిజన్ అనేది ఉండడంతో ఆయనకు అభ్యర్థిత్వం విత్‌డ్రా అవుతుంది కాబట్టి, క్యాన్సిల్ అవుతుంది కాబట్టి తప్పక డాక్టర్ గారు బరిలోకి నిలబడాల్సి వచ్చింది. మీరేమో రాజకీయాల్లోకి వచ్చింది ఆయన కోసమే బీజేపీలో ఉన్నారు. అలాంటప్పుడు ఆయన బీజేపీలోకి రావాలి కానీ వైసీపీ నుంచి పోటీ చేశారు. అసలు ఎలా అక్కడ ఉండింది ఆ ఈక్వేషన్స్ అవన్నీ నో. కూడా? అక్కడేంటంటే అబ్బాయి ఒక నిర్ణయం తీసుకున్నారు. సో, అబ్బాయిని ప్రోత్సహించాలి. మనం ఎన్ని రోజులు ఉంటాము అబ్బాయిని సపోర్ట్ చేయాలి అనేటువంటి ఆలోచన. సరే పరిణామాలు వేరుగా ఉన్నాయి. నేను బీజేపీలోను కొనసాగటం జరిగింది. ఎన్నికల తర్వాత దీని మీద చర్చించుకుని ఒక నిర్ణయం తీసుకుందాము. ఏమిటి అసలు మనం 2 పార్టీలు ఉండాలా? ఒకే పార్టీ ఉండాలా? అనేటువంటి విషయాన్ని చర్చించుకుందాం అని చెప్పి మేము అనుకున్నాం. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమంలో మా అబ్బాయి కావచ్చు, వెంకటేశ్వరరావు గారు కావచ్చు, ఇంకా ఇనఫ్ ఇస్ ఇనఫ్ అని చెప్పి వారు రాజకీయాల నుండి వైదొలగటం జరిగింది. నేను యథావిధిగా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నాను. ఒక చిన్న విషయం మేడం. మరి కారం చేడు దహనకాండకు దగ్గుబాటి చెంచురామయ్య గారు కారకులు అంటే ఒక నక్సలైట్లు ఆయనను చంపేశారు కదా మేడం. ఆ సమయంలో మీరు ఎక్కడున్నారు మేడం? అంటే మీకు అంటే వారు మరణించే వారికి సమయానికి అంటారా? సంబంధించింది. నేను హైదరాబాద్‌లో ఉన్నానండి. హైదరాబాద్. మా అత్తగారికి యాక్సిడెంట్ అయింది. వారికి సర్జరీ జరిగి విజయవాడలో హాస్పిటల్‌లో ఉన్నారు మా ఆడబొడుచు గారి దగ్గర. నేను అప్పటి వరకు అత్తమ్మతోటి ఉండి నేను అప్పుడే హైదరాబాద్‌కి వెళ్ళాననమాట. కొంచెం పిల్లల్ని వాళ్ళందరినీ అంటే పిల్లలు చిన్న పిల్లలు స్కూల్‌లు అవన్నీ ఉన్నాయి గదా! ఎళ్లి అక్కడ కొన్ని రోజులు, ఇక్కడ కొన్ని రోజులు అలా ఉందామని చెప్పి నేను అప్పుడే హైదరాబాద్‌కి వెళ్ళటం జరిగింది. వెంకటేశ్వరరావు గారేమో టూర్‌లో ఉన్నారు. ఆయన మంత్రిగా ఉన్నట్టున్నారు. ఆయన టూర్‌లో ఉన్నారనమాట అప్పుడు. సో, ఆ సందర్భంలో మా మామగారు ఒక్కరే ఇంట్లో ఉన్నారు. నిజం చెప్పాలంటే అసలు కారంచేడు మారణకాండకి మా మామగారికి ఎటువంటి సంబంధం లేదు. మావయ్య గారు చాలా నెమ్మదిగా వెళ్ళేటువంటి వ్యక్తి. ఇటువంటి విషయాలు ఎప్పుడూ కూడా తలదూర్చనటువంటి వ్యక్తి. ఆ గ్రామానికి ఒక పెద్ద తలకాయగా ఉన్నటువంటి వ్యక్తి. అటువంటిది చాలా చాలా అన్‌ఫార్చునేట్. వారిని టార్గెట్ చేసుకొని ఈ రకంగా వారిని హతమార్చడం అనేది వెరీ అన్‌ఫార్చునేట్. సో, అలాంటి పరిస్థితులు నందమూరి కుటుంబంలో ఎప్పుడూ లేవు మేడం. రాజకీయాలు, సినిమాలు ఇవి తప్పితే నందమూరి కుటుంబంలో ఎప్పుడూ చూడలేదు. కనీవి ఎరగలేదంట. ఒక్కసారిగా మీ మామగారి హత్య కాండ తెలిసిన తర్వాత మీకేం భయమేయలేదా మేడం ఆ రోజు? ఏంటి ఇది అని? భయం కంటే కూడా బాధ అనిపించిందండి. అటువంటి మంచి మనిషి, నెమ్మదస్తులు, ఒకరి విషయాల్లోకి జోక్యం కలిగించుకోనటువంటి మనిషి, జరిగినటువంటి ఆ ఘటనలో ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తి, అటువంటి మనిషిని ఈ రకంగా హతమార్చడం అనేది బాధ అనిపించింది. కష్టం అనిపించింది. ఏమిటిది ఈ సమాజం ఇలాగుంది అనేటువంటి ఒక బాధ. ఇక్కడ మీ హస్బెండ్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాజకీయాల నుంచి ఇంకా విరమించుకున్నారు. రిటైర్డ్ అయిపోయారు ఆయన. మరి మీ రాజకీయ వారసుడు మీ కుమారుడు హితేష్ గారు అనుకుంటా. ఆయన వచ్చే అవకాశం ఉంది. ఇంకా యూఎస్ సిటిజన్‌షిప్ అలాగే ఉందా? ఏమన్నా రద్దు చేసుకునే లేదండి. చేశారా? 2019 ఎన్నికలకి సంవత్సరం ముందే అసలు అతను యూఎస్ సిటిజన్‌షిప్ వదులుకొని ఇండియన్ సిటిజన్‌షిప్ కోసం అతను దరఖాస్తు చేసుకొని ఉన్నాడు. కానీ అది రావడం ఆలస్యమైంది. ఆ రోజు వెంకటేశ్వరరావు గారు నామినేషన్ వేసిన
కొద్ది క్షణాలకి ఈయనకి ఇండియన్ సిటిజన్షిప్ వచ్చిందని చెప్పి వార్త వచ్చింది. ఓకే. అది కనుక ఇంకాస్త ముందు వచ్చినట్టయితే బహుశా హితేష్ ఉండేవాడేమో మనకు తెలీదు. అప్పుడు ఎలా ఉండేదో మనకి తెలియనటువంటి నేపథ్యం. కానీ ఇప్పుడు అతను ఈజ్ నో లాంగర్ అన్ అమెరికన్ సిటిజన్. మొదటి నుండి కూడా అతను ఏమిటంటే, హితేష్ నేను ఇండియాలో ఉంటాను, నాకు ఇండియన్ సిటిజన్షిప్ కావాలి, అంటే అక్కడ పుట్టాడు కాబట్టి బై న్యాచురల్గా అతనికి వచ్చినటువంటి సిటిజన్షిప్ అది. కానీ అతను అది వదులుకుని ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోవటం జరిగింది. ఇంకా వారసత్వం అంటారా, నేను ఇందాక అన్నాను చూడండి, వారసత్వం అని కాదు, సామర్థ్యం ఉంటే వాళ్ళే వస్తారు. ఇది ఆ సామర్థ్యం వారసత్వం లేదంటారా? సామర్థ్యం లేదని నేను అనలేదండి, నేను ఇంకా కంప్లీట్ చేయలేదు. ఆ. సామర్థ్యం ఉంటే వాళ్ళే వస్తారు. అట్ ద సేమ్ టైం వారి ఆలోచన ఎలాగుందో తల్లిగా మీకు తెలియదంటారా? డిస్కస్ బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుంది అంటారు కదా, అట్లా బిడ్డ ఆకలి- ఆలోచన తల్లికి తెలియదా? ఆకలి తెలియటం వేరండి, అదే ఆలోచన తల్లికి తెలియదా? ఆలోచన తెలియటం వేరు. ఎప్పుడు కూడా మా యొక్క ఆలోచనలు మా బిడ్డల మీద ఎప్పుడు కూడా మేము రుద్దలేదు. వి గివ్ దెమ్ దెర్ టైం, వి గివ్ దెమ్ దెర్ స్పేస్. వాళ్ళు నిర్ణయించుకుని వస్తామంటే అన్ని విధాలా మేము వారిని సపోర్ట్ చేస్తాం. చెల్లి కుమారుడైనా కూడా మీ కొడుకు లాంటి వాడే లోకేష్ గారు. లోకేష్ గారు ఈరోజు మంత్రిగా ఉన్నారు, భవిష్యత్తు ముఖ్యమంత్రి అంటున్నారు. మరో బిడ్డ వరుస, మరో కొడుకు వరుస అయిన భరత్ గారు, మన గీతం మేనేజ్మెంట్ కింద ఉండే భరత్ గారు కూడా ఎంపీగా ఉన్నారు కదా ఈరోజు. అంటే మీ బిడ్డ కూడా ఆ ఎమ్మెల్యేను ఎంపీ అవుతే చూడాలన్న ఒక కోరిక తల్లిగా మీకు లేదంటారా? లైఫ్లో ఏది చేసినా విత్ డెడికేషన్ చేయాలి అండ్ చేసే పనిలో సక్సెస్ తెచ్చుకోవాలి. ఇవాళ అతను బిజినెస్ చేసుకుంటున్నాడు, సెటిల్ అయ్యాడు, బాగానే ఉన్నాడు. రేపు రాజకీయాల్లోకి వస్తాను అని చెప్పి అతను నిర్ణయించుకున్నాడు అనుకోండి, నేను ఇందాక అన్నాను, మా నిర్ణయాలు ఎప్పుడు వాళ్ళ మీద మేము రుద్దలేదు. మా అమ్మాయి కావచ్చు, మా అబ్బాయి కావచ్చు. సో అతను నిర్ణయించుకుని నేను వస్తాను అని అనుకుంటే మా సపోర్ట్ అతనికి ఎప్పుడు ఉంటుంది. పాత విషయం మేడం, కానీ అడగాలనిపిస్తుంది, అడుగుతున్నాను. ఇబ్బంది అయితే తీసేస్తాను మేడం, ఇది పక్క. మీ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, నందమూరి కుటుంబానికి ఒక ఉనికిని తీసుకువచ్చిన, ఒక గుర్తింపు తెచ్చిన అన్న నందమూరి తారక రామారావు గారు చివరి దశలో రెండవ వివాహం చేసుకున్నారు. మీ కుటుంబం అంతా వ్యతిరేకించింది. అంటే రెండవ వివాహానికి వ్యతిరేకమా, లేదంటే చేసుకున్న వ్యక్తిని వ్యతిరేకించారు? నేను ఇది ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో చెప్పాను. ఆయన నిర్ణయం మేము ప్రశ్నించట్లా, బట్ వారి చాయిస్ డెఫినెట్గా దాని మీద ఎవరికి ఉండేటువంటి హెజిటేషన్స్ వాడుకున్నాయి. ఇప్పటికి కూడా తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని నలుదిశలా చాటి చెప్పిన ఒక గొప్ప నేత నందమూరి తారక రామారావు గారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలి అన్న డిమాండ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది, నలుదిశలా మారుమోగుతుంది భారతరత్న ఇవ్వాలని. కానీ అన్నగారి యొక్క విగ్రహం పార్లమెంటులో పెట్టిన ఘనత మీదే. ఒక కేంద్ర మంత్రిగా మీరున్నారు. అంటే మీ మరిది గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కాలేదు, అది బీజేపీతో పొత్తులో ఉన్నా కూడా కేంద్ర మంత్రిగా సాధించిన మీరు భారతరత్న ఎందుకు తెప్పించలేకపోయారు నాన్నగారికి? ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడల్లా కూడా నాకు నా తండ్రి ఆశీర్వాదం నాకు ఉండబట్టే నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను అని చెప్పి నేను భావిస్తానండి. పార్లమెంట్లో వారి విగ్రహాన్ని స్థాపించినటువంటి సందర్భంలో నేను చాలా ఘర్షణ ఎదుర్కోవాల్సి వచ్చింది. బట్ ఆయన ఆశీర్వాదంతో, భగవంతుడి అనుగ్రహంతో నేను వారి విగ్రహాన్ని పార్లమెంట్లో స్థాపించగలిగాను. అదేవిధంగా వారి శత జయంతికి కూడా వారిది ఏదైతే వెండి నాణం ఉందో వారి పేరున, అది కూడా నేనే స్వయంగా దాంట్లో మా కుటుంబం యొక్క అదే మా భర్త గారు నేను కలిసి మేము దాన్ని తీసుకురావడం జరిగింది. భారతరత్న అంటారా, ఇవాళ నందమూరి తారక రామారావు గారు ఎవరి హృదయాల్లో లేరండి. ఒక గుర్తింపు, ఒక గుర్తింపుతో గౌరవించడం లేదంటారా? లేదు మేడం, అన్నగారికి గుర్తింపు లేదంటే అది మీరు గుర్తింపు అని అంటే ఆయనను ఒక భారతరత్న అనే ఒక అవార్డుతో ఆయనని. కానీ నేను ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారికి నేను ఆల్రెడీ వారికి ప్రతిపాదన ఇచ్చున్నానండి. అందరం కలిసి కృషి చేస్తాం డెఫినెట్గా దానికోసం. ఓకే, వచ్చే అవకాశం ఉందంటారు. అంటే మీరు అధ్యక్షురాలుగా ఉన్నప్పుడే ఏమన్నా అది అధ్యక్షురాలనా కాదా అనే విషయం పక్కన పెట్టాలండి. ఎందుకంటే వారి విగ్రహం స్థాపించినప్పుడు నేను అధ్యక్షురాలిని కాదు, వారి కేంద్ర మంత్రి అయినా కూడా నేను ఇందాక చెప్పాను కదండి, చాలా సంఘర్షణ ఎదుర్కోవాల్సి వచ్చింది. బట్ వారి దీవెనతోటి దాన్ని అన్నిటినీ కూడా అధిగమించడం జరిగింది. సో డెఫినెట్గా మా యొక్క ప్రయత్నం దీనికి
భారతరత్న అనేది ఏదైతే ఉందో ఆల్రెడీ ప్రతిపాదన అయితే నేను ఇచ్చున్నాను. కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే నాన్నగారి విగ్రహం మీరు అక్కడ పెట్టించారు మేడం. ఒక కేంద్ర మంత్రి హోదాని ఇచ్చి మిమ్మల్ని చాలా గౌరవించింది కాంగ్రెస్ పార్టీ. ఒక్కసారిగా రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ అలా పాతాళానికి వెళ్ళిపోవడంతో మీరు పార్టీ మరి బీజేపీలోకి రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కాంగ్రెస్ అధపాతాళానికి వెళ్ళిన తర్వాత నేను వచ్చాను అని అనటం కరెక్ట్ కాదు. ఎప్పుడైతే స్టేట్ డివిజన్ జరిగిందో, స్టేట్ డివిజన్ జరుగుతున్నటువంటి సందర్భంలో నేను స్వయంగా సోనియా గాంధీ గారికి, మన్మోహన్ సింగ్ గారికి నేను రాసినటువంటి లేఖలు ఉన్నాయి. ప్లస్ ప్రత్యక్షంగా వారిని కలిసినప్పుడు కూడా నేను చెప్పినటువంటి మాట ఒకటి, పోలవరం నిర్మాణం. 7 మండలాలు తెలంగాణలో పెట్టి మీరు రాష్ట్రాన్ని విభజిస్తే ఏ రాష్ట్రం ఇంకొక రాష్ట్ర బెనిఫిట్ కోసం తన భూభాగాన్ని ముంపుకు గురి చేసుకుంటుందండి? అది అలా కొనసాగినట్లయితే ఖచ్చితంగా పోలవరం నిర్మాణం జరగదు. కాబట్టి మీరు 7 మండలాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో మీరు కలపాలి. 1. 2, అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితులు అంటే మేము తెలియదు కాబట్టి ప్రత్యేక హోదా. ఎట్లాగ ప్రత్యేక హోదా అనేది మీరు చట్టంలో పెట్టండి అనేటువంటిది 2. 3వది క్యాపిటల్. మీరు అసలు రాజధాని ఏమిటి? రాజధాని ఎక్కడుంది? ఒక రాజధాని లేని రాష్ట్రంగా మీరు ఆంధ్రాని మీరు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాల మీద నేను విభేదించడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే చట్టంలో గనక వారు ప్రవేశపెట్టాలి అని భావించినటువంటి చట్టాన్ని గనక చూసినట్లయితే మనకొచ్చేటువంటి ఈ కేంద్ర స్థాయి ఇన్స్టిట్యూషన్స్, సంస్థలు ఏవైతే ఉన్నాయో, జాతీయ సంస్థలు మనకు వచ్చేటువంటి పరిస్థితి లేదండి. నేను ప్రతిఘటించినప్పుడు మన్మోహన్ సింగ్ గారు స్వయంగా చెప్పారు, చెప్పు నీకేం అబ్జెక్షన్స్ ఉన్నాయంటే నేను ఇవన్నీ కూడా తిప్పి పంపిస్తే కరెక్ట్ కదా తను చెప్పింది అని చట్టంలో ఉన్నటువంటి భాషను కూడా మార్చినటువంటి సందర్భంలో మనకి ఈ ఇన్స్టిట్యూషన్స్ ఐఐటి కావచ్చు, ఐఎం కావచ్చు, ఐసర్ కావచ్చు, ఎన్ఐటి కావచ్చు, IIIT కావచ్చు, ఇవన్నీ కూడా మనకు వచ్చినటువంటి సందర్భం. కనుక నేను విభేదించింది దాని మీద. మీరు ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేయడం లేదు అనేటువంటి విషయం మీద విభేదించడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ అధపాతాళానికి వెళ్ళిన తర్వాత నేను పార్టీ మారానడం కరెక్ట్ కాదు. అప్పట్లో భారతీయ జనతా పార్టీలోకి ఒక జాతీయ పార్టీలో ఉండాలి అనేటువంటి ఆలోచన జాతీయ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి 5 సంవత్సరాలు అన్నప్పుడు బీజేపీ వెంకయ్య నాయుడు గారు అనమాట 5 సంవత్సరాలు సరిపోతే 10 సంవత్సరాలు ఇవ్వాలి ప్రత్యేక హోదా అని ఒక డిమాండ్ తీసుకొచ్చారు పార్లమెంట్లో. మరి ఇంతవరకు ప్రత్యేక హోదా అనేది రాలేదు. ఇక అది ముగిసిపోయినట్టేనే మేడం. ప్రత్యేక హోదాకి ఇవాళ రెలవెన్స్ లేదండి. ఎందుకంటే మరి కేంద్రం ఆలోచించుకోకుండా ఆ రోజు అడిగారా? 15వ ఆర్థిక సంఘం ఏమని చెప్పింది, వాళ్ళు మీరు ఎప్పుడైతే ట్యాక్స్ రెవెన్యూస్ ఆదాయం ఏదైతే ఉందో కేంద్రం దాన్ని 32 నుండి 42%కి పెంచడం జరిగింది. సాధారణంగా ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఎవరికి ఇస్తారండి? కొంచెం భౌగోళికంగా చాలా ఇబ్బందికరమైనటువంటి భౌగోళిక పరిస్థితులు ఉన్నా, లేకపోతే ఒక్క ఇండస్ట్రీ కూడా లేదు అక్కడ అని చెప్పి భావించిన అటువంటి అనేక నిబంధనలు ఉన్నాయి విచ్ ఆంధ్రప్రదేశ్కి వర్తించవు. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏం తీసుకున్నారు వాళ్ళు? 2014లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు ఆదాయ లోటు ఏదైతే ఉందో, రెవెన్యూ డెఫిసిట్, దాన్ని మేము భరిస్తాము. అది 22,450 కోట్లు ఉంది. 5 సంవత్సరాలకి దాన్ని 5 దఫాలుగా మేము తప్పకుండా మీకు అందిస్తామని చెప్పారు. అందిస్తూనే వచ్చాము. కనుక ఈ 32% ఏదైతే అంతకుముందు ఆర్థిక సంఘం చెప్పిందో దాన్ని 42% చేసినటువంటి సందర్భంలో ఈ రకంగా డెఫిసిట్ని పూడుస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్థిక సంఘం స్వయంగా మీరు పెంచినటువంటి నేపథ్యంలో ఈ ట్యాక్స్ డెవల్యూషన్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్న పదానికి అర్థం లేదు దేశవ్యాప్తంగా అని ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే వెళ్ళాం. ఇవాళ దానికి మించినటువంటి సహకారం ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది కదా. ప్రత్యేక హోదాకు మించిన సహకారం డెఫినెట్గా వస్తుందండి. ఇప్పుడు మొన్న అమిత్ షా గారు వచ్చినప్పుడు కానీ, మోడీ గారు వచ్చినప్పుడు కానీ ఏమని చెప్పారు? 3 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుండి ఇవాళ రాష్ట్రానికి వచ్చిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు పురస్కరించుకుని ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిల విషయంలో అయితే కృష్ణా జల విషయంలో పెద్దన పాత్ర పోషించలేకపోతుంది కదా. అక్కడ కమిటీని ఏర్పాటు చేశారండి. అది మోడీ గారు అమిత్ షా గారు వచ్చి అక్కడ టేబుల్ మీద కూర్చొని పంచరు కదా. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. దానికి అనుగుణంగా ఒక కమిటీ వేశారు, అధికారులతోటి కమిటీ వేశారు. అధికారులు చర్చించుకుని ఎస్ ఇది నీది ఇది నాకు అనేది వారు డిసైడ్ చేసుకోవాలి.
వారు డిసైడ్ అయిపోతే అయిపోతుంది, కానీ వారు రావాలి కదా నిర్ధారణకి. ఓకే మేడం. ఇప్పుడైతే బీజేపీ ఏమి చేసినా సౌత్‌లో ఒక మత విద్వేషాలను రెచ్చగొడుతోంది అన్న ప్రచారము ఒక వర్గం అయితే చేస్తూనే ఉంది మేడం. దానికి మీరేమంటారు మేడం? సబ్కే సాత్ సబ్కా వికాస్, అందరినీ కలుపుకుని అందరికీ సంక్షేమాన్ని అందిస్తూ అనేది మా నినాదం. 4 కోట్ల ఇళ్లని దేశవ్యాప్తంగా ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఎప్పుడైనా చెప్పిందంటే ఈ మతం వాళ్ళకి ఇవ్వము, ఆ మతం వాళ్ళకి ఇస్తామని చెప్పామా? సంక్షేమం అందరికీ ఇచ్చాం. ఉచిత గ్యాసులు ఇచ్చాం ఉజ్వల కింద. పలానా వాళ్ళకే ఇస్తాం, పలానా మతం వాళ్ళకి ఇవ్వమని చెప్పి మేము చెప్పామా? లేదు కదా. పెన్షన్లు ఇస్తున్నాం, పలానా వాళ్ళకే ఇస్తాం, పలానా వాళ్ళకి ఇవ్వమని మేము చెప్పలేదు కదా. ఇంకా మత విద్వేషం ఏముందండి? సో కొంతమంది కావాలని రెచ్చగొడుతున్నారనేది మేము ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి విషయం. మీరు బీజేపీ అధ్యక్షులకు బాధ్యతలు చేపట్టి చాలామంది రాష్ట్రంలో కొంత సైలెంట్ అయిపోయారు. తమ వాయిస్ వినిపించడం లేదు అంటున్నారు మేడం. అంటే బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి గారు అయితేనేమి, అక్కడ కోలా ఆనంద్ గారు, సోము వీర్రాజు గారు కావచ్చు, ఇట్లా తదితరులు చాలామంది మీరు సైలెంట్ ముగ్గురు అయిపోయారు. పేర్లు చెప్పారు, ఆ. కానీ భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు చాలా మంది ఉన్నారండి. వీరు సైలెంట్ అయ్యారు అని కాదు, వారు 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 కూడా పార్టీ బలోపేతాన్ని పనిచేస్తున్నారు. కాకపోతే మాకేంటంటే స్పోక్స్మెన్ అనేది ఒక 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 ప్రక్రియ అనేది ఉన్నది. ఆ స్పోక్స్మెన్ మాట్లాడాలి అనేది ఒక నిబంధన ఉన్నది. దానికి అనుగుణంగానే మేము వెళ్తున్నాం. సోము వీర్రాజు గారిని మళ్ళా నేను మండలిలోకి తీసుకోనని ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఆయన మళ్ళీ ఎమ్మెల్సీ కాకోకుండా కూడా చాలామంది అడ్డుపడినా సోము వీర్రాజు గారు డైరెక్ట్ ఢిల్లీ నుంచే చక్రం తిప్పి ఎమ్మెల్సీ తెచ్చుకున్నారంటారు మేడం. సాధారణంగా రాష్ట్ర నాయకత్వాన్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకుని నిర్ణయాలు చేయటం జరుగుతుంది. అది ఖచ్చితంగా అందులో మీ పాత్ర ఉందంటారా? డెఫినెట్గా అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. మీరు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మేడం. అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని దగ్గరగా చూశారు మీరు. మీకు ఆయనతో ఎలా ఉండేది మేడం అనుబంధం, అంటే పరిచయము? అంటే నేను ఎంపీగా ఉండేదాన్నండి. సో చాలా వరకు అక్కడ ఉండేదాన్ని. మంత్రి అయిన తర్వాత కూడా నేను స్వయంగా వెళ్ళి, నేను వెంకటేశ్వరరావు గారు వారిని మా పోర్ట్ఫోలియో ఇస్తూ రాష్ట్రానికి అన్ని విధాలా మా సహకారం ఉంటుంది, మీకు ఏదైనా అవసరమైతే ఖచ్చితంగా మాకు తెలియజేయండి, మా ప్రయత్నం మేము పైన చేస్తామని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా వారు వేరుగా కాదు, ప్రోత్సహిస్తూనే వచ్చారు, ముందుకు వెళ్తూనే ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారిని ఒకటే పార్టీలో కొంత దగ్గరగా చూశారు మేడం. ఇప్పుడు వేరే పార్టీలో ఉంటూ ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు మేడం. మీరు దూరంగానే ఉంటే ఎలా అనిపించింది మేడం? తండ్రికి కొడుక్కి తేడాని ఏమైనా గమనించారా? అంటే మీరు ఇందాక అన్నారు కదా, ఒకరికి సన్నిహితంగా అంటే క్లోజ్గా పనిచేసాం, ఒకరికి పని చేయలేదు వారితోటి. ఓకే అంటే మేడం. పార్లమెంట్లో సహచర పార్లమెంట్ సభ్యుడిగా వారు ఉన్నారు, నేనున్నాను తప్పించి అంత గ్రేట్ ఇంటరాక్షన్ అయితే లేదు. బట్ డెఫినెట్గా ఏంటంటే గత 5 సంవత్సరాల పాలనలో ఏదైతే రాష్ట్రం అనుభవించకూడదో అవన్నీ కూడా అనుభవించినటువంటి సందర్భంలో ఎస్ కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే తండ్రి పాలనకు కుమారుడి పాలనకు ఏమైనా తేడా చెప్పగలుగుతారా? విద్వేషం, విధ్వంసం మనం గత 5 సంవత్సరాల వారి వైఎస్ఆర్సీపీ పాలనలో మనం చూసాం. దానిలో రాష్ట్రం ఎంత నష్టపోయిందో ఇందాక కూడా, ఇంతకుముందు కూడా ఒక ప్రశ్నకి జవాబుగా మనం చర్చించుకోవటం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ఇవి 2 కళ్ళుగా ఏ ప్రభుత్వం అయినా పనిచేయాలి. కనుక దాన్ని మర్చిపోతే ప్రజలు డెఫినెట్గా ఆశీర్వదించేటువంటి అవకాశం ఉండదు అనేది మొన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో అదే రుజువు, నిదర్శనం అని చెప్పి మనం భావించాలి. రాజశేఖర రెడ్డి గారిని 2 పర్యాయాలు ప్రజలు ఆశీర్వదించారు. తమిళనాడు రాజకీయాలు మనం చూసాం మేడం. అక్కడ నుంచి మనం చాలా నేర్చుకున్నాం. ఇక్కడ ఏం నేర్చుకున్నామంటే ఎన్నికల సమయంలో తాయిలాలు, అక్కడ వాళ్ళు ముక్కు పడకల నుంచి టీవీలు ఫ్రిడ్జ్లు ఇచ్చేదాని గురించి ఆ సంస్కృతి మనకు కూడా వచ్చి ఈరోజు ఓటుకు నోటు ఇచ్చే పరిస్థితికి వచ్చేసినాయి మేడం. మరో వంశము కక్ష సాధింపులు. తమిళనాడులో ఎవరు అధికారంలో వస్తే మళ్ళీ ఓడిపోయిన వారిని కక్ష సాధింపులు చేయడం అనేది అది పరిపాటిగా ఉంది. ఆ రాజకీయం మన దగ్గర కూడా గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు ఎవరు ఏది మాట్లాడినా కూడా తీసుకుపోయి లోపలేయడము, కేసులు పెట్టడం, ఎంపీల మీద కూడా కేసులు పెట్టేశారు, నాయకులను కూడా లోపల పెట్టారు, కొట్టించారు పోలీసులతో. అదే సంస్కృతి అప్పుడు జరిగింది మేడం. సరే ఇప్పుడు మారుతుందంటే ఇప్పుడు కూడా నీవు నేర్పిన విద్య నీరజాక్ష అంటూ మళ్ళీ అదే సంస్కృతి తెర మీదకి వస్తుంది. అంటే మళ్ళా వాళ్ళు ఒకవేళ అధికారంలోకి వస్తే మళ్ళా పునరావృతం అవుతుంది. ఈ సంస్కృతి మారదంటారా మనకు తమిళనాడు? గత ప్రభుత్వంలో మీరు చెప్పారు, ప్రభుత్వాన్ని వ్యతిరేకించి గళం విప్పితే చాలు కేసులు పెట్టేసి వాస్తవం మేడం. అట్రాసిటీ యాక్ట్స్ డాక్టర్ సుధాకర్ గారిది ఈవెన్ దో మీడియా కూడా గజగజలాడిపోయింది, మీడియాకు కూడా స్వేచ్ఛ లేకపోయింది. అది ఒప్పుకుంటాను. అటువంటి పరిస్థితిని మనం చూసాం. కానీ ఇవాళ కేసులు అంటే జరిగినటువంటి కేసు నిరూపితం అవుతున్నాయి.
నిన్న కూడా మద్యం కేసులో అనేక వివరాలు ఇవాళ బయటకు వచ్చినాయి. ఆనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా నేనేం మాట్లాడానో ఇవాళ అది నిజమవుతుంది. ఆనాడు మేము గళం విప్పి మాట్లాడితే వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా మా మీద దాడి చేశారు. కానీ ఇవాళ మేమేం చెప్పామో అదే రుజువవుతుంది. అదాన్ గ్రూప్ దగ్గర నుండి అన్నీ కూడా ఇవాళ రుజువవుతున్నటువంటి నేపథ్యం. ఇవాళ చూసినట్లయితే చేసిన నేరానికి రుజువులు లేకుండా ఎవరిని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి లేదండి. బట్ గత 5 సంవత్సరాల కాలంలో మనం చూస్తే అది ఖచ్చితంగా కక్షపూరితమైనటువంటి పాలన మనం చూసాం. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం మనం తీస్తే విశాఖ స్టీల్ ప్లాంట్కి కొంత నిధులు కేటాయించాము అనేది కేంద్రం ప్రకటించినది మన వార్తల్లో చూసాం మేడం. మరో అంశంలో లేదు, మా స్టాండులో ఎలాంటి మార్పు లేదు అనేది కూడా మనం విన్నాం మేడం. ఇంత కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించబోతున్నారా లేదా, లేదంటే ఎలా ఉండేది అలాగే స్టాండ్ బై ఉంటుందంటారు? ఎప్పుడైతే రాష్ట్రం విడిపోతుంది అని అన్నారో రాష్ట్రం అంతా కూడా ఆ రోజు చాలా ఆందోళన చెంది అన్ని దిక్కుల నుండి కూడా నిరసనలు వచ్చినాయి. అప్పుడు నేను క్లియర్గా చెప్పాను, జరిగే విభజన అనేది సత్యం, మన హక్కుల కోసం మనం పోరాడదామని చెప్పడం జరిగింది. అప్పట్లో ఎవరు కూడా దాన్ని స్వాగతించేటువంటి పరిస్థితి మనకి రాష్ట్రంలో కనపడలే. ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి భవిష్యత్తు ఏమిటి అనేది మనం దృష్టిలో పెట్టుకుని మనం దాని మీద దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుంది. అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ మెరుగ్గా పనిచేయాలి అనేటువంటి అంశం మీద దృష్టి పెట్టాలి అని అన్నా కూడా ఇప్పుడు దాన్ని వినేటువంటి పరిస్థితులు ఎవరూ లేరు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, డిస్ఇన్వెస్ట్మెంట్ని మేము ప్రస్తుతానికి పక్కన పెడుతున్నాము, ఇప్పుడు మా దృష్టి అంతా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి ఎలా తీసుకురావాలి, కనుక మేము 11,000 చిల్లర కోట్ల రూపాయలు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఎందుకు, దాని సామర్థ్యం పెంచాలి, లాభాల్లోకి తీసుకురావాలి, ఉన్నటువంటి అప్పులు తీర్చాలి అనేటువంటి ఆలోచన. చాలామంది ఏమంటారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్ లేదు అందుకని నష్టాల్లోకి పోతుంది అని చెప్పంటారు. ఒరిస్సాలో 2 మైన్లు ఉన్నాయండి, సొంతంగా వనరులు లేవు అనేది. ఒరిస్సాలో 2 మైన్లు ఉన్నాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి. అది ఎంతమందికి తెలుసు? విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోలేకపోయింది? ఇవి కదా అంశాలు మనం అడ్రస్ చేయాల్సింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో వచ్చిందో దాన్ని కాపాడుకోవటానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ప్రైవేటీకరించబోమని గట్టిగా చెప్పగలరా మేడం? ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మనకు తెలియదు కదండి. ఇప్పుడైతే లాభాల్లో ఖచ్చితంగా ప్లాంట్ని తీసుకురావాలి, ప్లాంట్ యొక్క ఆరోగ్య పరిస్థితిని మనం మెరుగుపరచాలి అనేటువంటి ఆలోచన. ఒక చిన్న విషయం మేడం, నాకు అర్థం కావడం లేదు. రాష్ట్రంలో ఏమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ వ్యతిరేకిస్తుంది మేడం, ప్రతి ఒక్కరు విమర్శిస్తుంటారు ఆయన పరిపాలన గురించి కూడా ఇప్పటికి కావచ్చు. కేంద్రంలో మాత్రము జగన్తో కొంత దోస్తీగా ఉంటుంది, ఆ దోస్తీ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అన్న విమర్శలు అయితే వినిపిస్తుంటాం. ఏది కరెక్ట్ అంటారు మేడం? ఏదేమైనా ఏ నిర్ణయం అయినా నేను ఇందాక చెప్పానండి, కేంద్రానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన ఉంటుంది. ఇవాళ నిజంగా అంత అటువైపు ఒరిగిపోతున్నారు అని చెప్పడానికి, నేను రాష్ట్ర అధ్యక్షురాలని అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను విమర్శిస్తే మా నాయకత్వం ఎప్పుడు నన్ను ప్రశ్నించలేదే. ఇన్ఫ్యాక్ట్ నేను బాధ్యతలు తీసుకున్న వెంటనే నడ్డా గారిని కలిసినప్పుడు, ఎవరైనా సరే మనం అక్కడ పబ్లిక్ పాలసీస్తో ఇబ్బంది పడుతున్నారు ప్రజలంటే మీరు గళం విప్పండి అని అన్నారు. మీరు అన్నట్టు అంత సానుభూతి ఉండి కలిసిపోయారు అని అనుకుంటే నాకు ఆ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వరు కదా. ఇవి అందరూ ఆలోచించాలి. మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, బీజేపీ బలోపేతానికి చాలా కృషి చేస్తున్నారు. కానీ కేంద్రంలో బీజేపీ మాత్రము కొంత ఒక భాగము దగ్గుబాటి పురంధేశ్వర్ గారి కన్నా పవన్ కళ్యాణ్ గారి మీద కొంత ఎక్కువ ప్రేమ చూపిస్తుంటారు అంటుంటారు. అంటే ఏంటి, భవిష్యత్తులో పవన్ని మిస్ అవుతే మనకు ఇబ్బంది కలుగుతుంది, అంటే పవన్ ఉంటేనే బీజేపీకి ఏమన్నా ఏపీలో భవిష్యత్తు ఉంటుంది అన్న ఏమన్నా అపోహలు? అట్లా ఏం లేదండి. మేము కలిసినంత ఫ్రీక్వెంట్గా, ఇప్పుడు మేము ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా నడ్డా గారిని, సంతోష్జీ గారిని, అమిత్ షా గారిని మేము కలుస్తూనే ఉంటాం ఎల్లప్పుడు కూడా.
కాబట్టి ప్లస్ మేము అంత వెంటనే కలిసామని మేము మాట్లాడకపోవచ్చు. ఏ పవన్ నై తుఫాన్ అని నరేంద్ర మోడీ గారే అన్నారు కదా. గుర్తించడంలో తప్పే ఉందండి. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారిని, ఒకవైపు చిరంజీవి, మీ ఇద్దరు అన్నదమ్ములు దేశ రాజకీయ స్థితిగతులు మార్చేంత శక్తి ఉంది, మీరు ఇద్దరు రావాలి, కలిసి ఉండాలని కూడా వాళ్ళని బ్లెస్ చేయడము. ఇద్దరిని బ్లెస్ చేశారు ఆయన. ఆ, రాష్ట్రాన్ని బలోపేతం చేసుకోవాలి, తద్వారా దేశాన్ని బలోపేతం చేసుకోవాలనేటువంటి విషయం మాట్లాడటంలో తప్పే మేడం, ఉందండి. మీరు ఈరోజు మీరున్నారా నేనున్నా అంటే నాకు ఒక అంశం గుర్తుకొస్తుంది మేడం. మీరు ట్రాన్స్లేటర్ కూడా చేశారు మేడం. అసలు గతంలో మేము ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని చూశారు మేడం. ఆ తర్వాత అంత గొప్పగా మిమ్మల్ని చూశాం మేడం. అసలు అంత స్పష్టంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు అసలు అదే. ఆ భగవంతుడి అనుగ్రహం అండి, తండ్రి గారి ఆశీర్వాదం. అసలు మేము అప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి ఎంత చక్కగా ఆ తర్వాత మిమ్మల్ని చూస్తుంటే అలాగా ఆ ఉచ్చారణ అదంతా కూడా, ఆ పదజాలం, ఆ ఉచ్చారణ అంత స్పష్టంగా ఉంటుంది. అసలుకి నాన్నగారి యొక్క శిక్షణ అంటారా మేడం? ఖచ్చితంగానండి. అంటే వారి ఇంట్రెస్ట్. ఇప్పుడు మా తాతగారు మా నాయనమ్మ గారు ఊరు నుండి వచ్చారంటే మేము మిషనరీ స్కూల్లో చదివినటువంటి సందర్భంలో ఆంగ్ల మాధ్యమం స్కూల్లోనే మేము చదివాం. కనుక మీరు ఆంగ్లంలో మాట్లాడకూడదు, వారు వచ్చినప్పుడు తెలుగులోనే మాట్లాడాలి అనేటువంటి గట్టి నిబంధన నాన్నగారు. ఎందుకంటే మేము అక్క చెల్లెళ్ళం అన్నదమ్ములతోటి మాట్లాడుతున్నప్పుడు మేము ఆంగ్లంలో మాట్లాడుకునే వాళ్ళం ఇంట్లో. కనుక ఆంగ్ల పదం వాడటానికి వీల్లేదు, మీరు తెలుగులోనే స్పష్టంగా తాతగారు నాయనంతో మాట్లాడాలి అనేది అదొక ఖచ్చితమైనటువంటి నిబంధన ఉండేది. 2, మనం ఆంగ్ల మాధ్యమ స్కూల్లో ఉన్నాం కాబట్టి మాకు ఆంగ్లం ఆబ్వియస్గా వచ్చేస్తుంది. సెకండ్ లాంగ్వేజ్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు హిందీ రాష్ట్ర భాష, జాతీయ భాషగా గుర్తింపు చెందింది. కనుక దేశంలో ఎక్కడికి వెళ్ళినా జాతీయ భాష మాట్లాడితే మనకు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి సెకండ్ లాంగ్వేజ్గా హిందీ తీసుకోవడం జరిగింది స్కూల్లో. తెలుగు అనేది మాతృభాష రాకపోతే ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది. కనుక ఖచ్చితంగా తెలుగు నేర్చుకోవాలని చెప్పి తెలుగు మాస్టర్ గారిని, బొడ్డపాటి మాస్టర్ గారు అని చెప్పి వారిని పెట్టి మాకు తెలుగు నేర్పించారు ఇంట్లో ప్రైవేట్గా. అదేవిధంగా తమిళనాడు మనకి ఉండటానికి ఆశ్రయం ఇచ్చింది. కనుక కృతజ్ఞతా భావంతో మీరు తమిళం కూడా నేర్చుకోవాలని చెప్పి తమిళం మాస్టర్ గారిని పెట్టి మాకు తమిళం నేర్పించారు మా తండ్రి గారు. ఇప్పుడు హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళం అనర్గళంగా మాట్లాడుతున్నారు మేడం. కన్నడ మేడం? కన్నడ లేదండి, అర్థం చేసుకోగలను, మాట్లాడలేదు. అంటే మీరు మీ స్టడీస్ అంతా ఎక్కడ జరిగాయి మేడం అసలు? చెన్నైలో జరిగిందండి. చర్చ్ పార్క్ ప్రెజెంటేషన్ కాన్వెంట్ అని ఒక క్రిస్టియన్ స్కూల్లో, ఒక మిషనరీ స్కూల్లో జరిగింది. అంటే మీ వివాహము గ్రాడ్యుయేషన్ తర్వాత జరిగిందా మేడం? గ్రాడ్యుయేషన్ లోపే జరిగింది మేడం? మే 9 మా వివాహం అయింది. ఒక వారంలో నేను గ్రాడ్యుయేట్ అయ్యా. ఏ గ్రూప్లో? బిఏ లిటరేచర్ అండి. బిఏ లిటరేచర్. ఇంగ్లీష్ అటువైపు వెళ్ళారు? నాకు ఇంట్రెస్ట్ ఉండిందండి, సో నేను అటు వెళ్ళాను అన్నమాట. నాన్నగారు అప్పట్లో మిమ్మల్ని డాక్టర్ చేయాలని అనుకోలేదు? నాన్నగారు సివిల్స్ కి రాయించాలి అనేటువంటి భావన వారికి ఉండేది. నేను ప్రిలిమ్స్ కూడా నేను ప్రిపేర్ అవటం జరిగింది. అయితే అప్పుడే నాన్నగారు తెలుగుదేశం పార్టీ ప్రారంభించడం, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు నాన్నగారితో ఇటు వచ్చేసేయటం, దాంతో కొంచెం అటువైపు వెళ్లకుండా అక్కడితో ఆగిపోయాను. ఒకవైపు నందమూరి కుటుంబం అలా అలా పెరుగుతున్న ఇటీవల కాలంలో కొన్ని అపశృతులు మేడం. అంటే రోడ్డు ప్రమాదంలో ఒకళ్ళు చనిపోవడము, అన్న హరికృష్ణ అనారోగ్యం మళ్ళా రోడ్డు ప్రమాదంలో చనిపోవడము, లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభిస్తున్న తరుణంలో అదే మొదటి రోజు కూడా తారకరత్న గారు అకాల మరణం చెందడము, వాళ్ళ తర్వాత సోదరి ఉమామహేశ్వరి అసలు ఒక్కొక్కరుగా అలా మీ కళ్ళ ముందే దూరం అయిపోతున్నారు. అసలు ఈ బాధ అంతా బాధే కదండి. అది సొంత మనుషులు దూరం అవుతున్నారంటే కష్టం, బాధే డెఫినెట్గా. ఆల్ దిస్ ఇస్ ఫేటెడ్ టు హ్యాపెన్ అనేది మనం గుర్తించాలి. ఇంకా ఫైనల్గా మేడం, మీరు రాష్ట్ర అధ్యక్షురాలు ఉన్నారు. 2014లో మోడీ గారు రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసరం అంటూ చెంబు నీళ్లు పిడికెన్ మట్టి తీసుకొచ్చారు మేడం ఇక్కడికి. మళ్ళా రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణం కోసం 2.0 అనుకోవచ్చు మనము. అంటే ఈసారైనా సాకారం అవుతుందా, మళ్ళీ 3.0 వరకు చూడాల్సి వస్తుందంటారా? మీరు మర్చిపోతున్నారండి మేడం. మీరు కేవలం ఆ నీరు మట్టి అని మాత్రమే మీరు అంటున్నారు, కానీ డిపిఆర్ లేకపోయినా రాజధాని నిర్మాణానికి 2,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందండి. ఈ రాజధాని ప్రాంత అభివృద్ధికి విజయవాడ, గుంటూరు జిల్లాల్లో అక్కడ మౌలిక వస్తువులు మెరుగుపరచడానికి 2,500 కోట్లు డిపిఆర్ లేకపోయినా, నేను మళ్ళీ నొక్కి వక్కాణిస్తున్నాను, ఇవ్వడం జరిగింది. అమరావతి బాహ్య వలయ రోడ్ ఏదైతే ఉందో
దానికి సంబంధించి 20,000 కోట్ల రూపాయలు అప్పుడు మంజూరు చేయడం జరిగింది. మర్చిపోయి ఉంటారు, బట్ జస్ట్ గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఇంటర్నల్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో అమరావతికి కేంద్ర రవాణా శాఖ వనరులు ఇవ్వటానికి సన్నద్ధంగా ఉన్నది. ఇవన్నీ ఆ మట్టి నీరు కాకుండా ఇవన్నీ అదనంగా చేసినటువంటి విషయాలు. సో మీకు గుర్తు చేస్తున్నాను, మీ మాధ్యమంగా ప్రజలకు కూడా నేను గుర్తు చేస్తున్నటువంటి విషయం. ఇక నిర్మాణం అంటారా, అది ఎవరు చేయాలండి? రాష్ట్ర ప్రభుత్వం. మోడీ గారు వచ్చి కూర్చొని చేయరు రాష్ట్ర కదా. ప్రభుత్వం. సో రాష్ట్ర ప్రభుత్వం చేయాలి అది. సో అది 3.0కి వెళ్తుందా 2.0కి వెళ్తుందా అంటే అది మేము ఇవ్వాల్సినటువంటి సమాధానం కాదు కదా అది. ఇప్పుడు కూడా ఏంటంటే మోడీ గారు రాజధానితో పాటు అక్కడ కేంద్ర సంస్థలు కూడా ఉన్నాయి. సో అమరావతి నిర్మాణానికి మేము ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాము అని మేము మొదటి నుండి కూడా చెప్తున్నటువంటి విషయం. 2014 నుండి కూడా అమరావతికే మేము కట్టుబడి ఉన్నాం. కనుకనే ఇవన్నీ కూడా వనరులన్నీ కూడా డిపిఆర్ లేకపోయినా ఇచ్చాం మేము. ఇట్ స్పీక్స్ ఆఫ్ ఆ కమిట్మెంట్ టు అమరావతి. సో దాన్ని నిర్మాణం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ఒక చిన్న విషయం మేడం, బాగా క్లారిటీ వల్ల మేడం, మీరు 2019 నుంచి 2020 వరకు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నేత, ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కానీ ఆ సమయంలో చాలా అంశాల్లో చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో అమిత్ షా గారిని, మోడీ గారిని కలవడానికి వెళ్ళిన రోజుల తరబడి ఢిల్లీలో వేచి చూసిన పాపం ఆయనకు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వలేదు. జగన్ గారు ఇలా వెళ్ళి అలా కలిసి వచ్చేవారు అనేవారు. పాపం చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు వెనుదిరిగిన రోజులు కూడా ఉన్నాయి. అదే చంద్రబాబు నాయుడు గారితో ఈరోజు చాలా సఖ్యతగా ఉన్నారు. అంటే ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క మద్దతు అవసరం కాబట్టి అలా నటిస్తోందా, కడుపులో కత్తులు పెట్టుకుని ఏమైనా అలాగే ఉందా చంద్రబాబు నాయుడు మీద? అనేక సందర్భాల్లో వారు వెళ్ళారు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని మీరు అంటున్నారు. అపాయింట్మెంట్కి ఏదండి మనకి తెలియదు కదా, అడిగారు లేదో. మనం వీఆర్ ఓన్లీ స్పెక్యులేటింగ్. వారు వెళ్ళారు, అడుగుంటారు, ఇవ్వలేదు ఏమో అని మనం అనుకుంటున్నాం. ఇచ్చారు అని నిర్ధారణ ఏమిటి? ఒకటి. రెండు, ముఖ్యమంత్రిగా ఎవరున్నా సరే రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు చర్చించడానికి ఎక్కడికి వెళ్ళాలి? వారికి డబ్బులు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వారు ఢిల్లీకి వెళ్ళాల్సిందే. సో ముఖ్యమంత్రిని కలవడం కూడా అదేదో ఆలోచన మైండ్లో పెట్టుకుని కలిశారు అంటే ఎలాగండి? ఇవాళ ఆర్థిక పరిస్థితి ఎలాగుందండి రాష్ట్రాన్ని? కనుక చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు ఆయన డెఫినెట్గా ప్రధాని గారిని కలుస్తారు, హోంమంత్రి గారిని కలుస్తారు, గడ్కరీ గారిని కలుస్తారు, సీతారామన్ గారిని కలుస్తారు, ఉన్నటువంటి విషయాలు వారికి వివరించి తెలియజేస్తారు. అండ్ డెఫినెట్గా ఇంకొక అంశం, ఇప్పుడు ప్రధాని గారు ఉన్నారు, ఆయనకి కేవలం ముఖ్యమంత్రులు అని కాదు కదా, దేశం పరిపాలన, విదేశ నీతి ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు మోదీ షాల్ అది నిజమైన ప్రేమ అంటారా? ఫెడరల్ సిస్టమ్, పరస్పర సహకారం అవసరం. కేంద్రం రాష్ట్రానికి సహకారాన్ని అందివ్వాలి, రాష్ట్రం కేంద్రానికి సహకారాన్ని అందివ్వాలి. ఆ పరస్పర సహకార ధోరణితోటే ఇవాళ ఈ రెండు వ్యవస్థలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయని మనం గుర్తించాలి. అంటే పోలవరంకి ఇచ్చిన నిధులన్నీ ఏటీఎం లాగా వాడేశారని అదే మోడీ గారు గతంలో విమర్శించారు కదా మేడం. ఉన్నటువంటి సమాచారానికి అనుగుణంగా చెప్తారండి. ఇప్పుడు 12,500 కోట్ల రూపాయలు పోలవరం నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. సో అట్లాగని చెప్పి పోలవరానికి సహకారం అందివ్వడం లేదు అని చెప్పి చెప్పలేదు కదా. దానికి ఎప్పటికప్పుడు యూటిలైజేషన్ సర్టిఫికెట్స్, దాని మీద లెక్కలు తీసుకునేటువంటి వ్యవస్థ, అవన్నీ కూడా పటిష్టపరుచుకుంటూ ఇవాళ ముందుకు వెళ్తారు. ఫైనల్గా మేడం, ఇప్పుడు దగ్గుపాటి పురంధేశ్వరి గారు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు, బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు. త్వరలో మార్పులు చేర్పులు ఉన్నాయి, కొత్త అధ్యక్షులు రాబోతున్నారు. అంటే పురంధేశ్వరి గారికి ఏమన్నా మళ్ళీ ఎక్స్టెన్షన్ ఏమన్నా ఉంటుందా, లేదంటే పురంధేశ్వరి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి, అంటే కేంద్రంలో కూడా మంత్రివర్గ విస్తరణ ఉంది అంటున్నారు, ఏమన్నా మళ్ళా మంత్రివర్గంలో పురంధేశ్వరి గారికి చోటు కల్పించి బీజేపీ అధ్యక్షులుగా వేరే వాళ్ళు నియమించే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఇదంతా కూడా మా కేంద్ర నాయకత్వం తీసుకునేటువంటి నిర్ణయం అండి. నా మీద ఉన్నటువంటి నా ముందున్నటువంటి కార్యాచరణ ఏమిటి? ఏ బాధ్యతనిచ్చినా బాధ్యతాయుతంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే. నేను భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన సంవత్సరంన్నరలో నన్ను కేంద్ర స్థాయిలో మహిళా మోర్చాకి ఇన్ఛార్జ్ చేశారు. సాధారణంగా జరగదు. ఇది పార్టీ నాకు ఇచ్చినటువంటి గౌరవం. అదేవిధంగా అది అయిన వెనువెంటనే నన్ను జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిని చేశారు. అది పార్టీ నాకు ఇచ్చినటువంటి గౌరవమే.
తర్వాత రాష్ట్ర అధ్యక్షురాలు అన్నారు. అది పార్టీ నన్ను గౌరవించి ఇచ్చింది. కనుక ఏ బాధ్యత ఇచ్చినా కూడా బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళటమే నేను నమ్మినటువంటి అంశం. కనుక ఇవాళ ఏ నిర్ణయం మా అధిష్టానం తీసుకున్నా దానికి అనుగుణంగానే నేను వెళ్తాను. మళ్ళీ ఒక 6 నెలల్లో మరో ఇంటర్వ్యూ చేయాలని ఉంది నాకు. అప్పుడు కేంద్ర మంత్రిగా చేయాలా, మళ్ళీ అధ్యక్షురాలుగానే చేయాలా అనేది. నేను అన్నాను కదండి, ఏ బాధ్యత ఇచ్చినా బాధ్యతాయుతంగా అంకిత భావంతో చేసుకుని వెళ్తాను. తమ్ముడు లెజెండ్ బాలయ్య గారితో ఎలా ఉంది మేడం రిలేషన్? బాగుందా? బాగుందండి. ఓకే. ఎప్పుడు కూడా చాలా కార్డియల్ గానే ఉంటాం మేము. ఓకే. మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీస్లో బాగా నచ్చిన మూవీ ఏది మేడం మీకు? కంపేర్ చేయలేమండి. ఇదే నచ్చింది అని చెప్పి. 'అదుర్స్' ఉందనుకోండి, అద్భుతంగా కామెడీని పండించారు. అదే ఫ్యాక్షన్ సినిమా చేశారనుకోండి, ఎమోషన్స్‌ని అద్భుతంగా చేస్తారు. సో, ఏ సినిమాకి ఆ సినిమానే ఉంటుంది గానీ, ఇదే నచ్చింది, అదే బాగుంది అని అనుకోటానికి వీల్లేదు. మంచి టాలెంట్ ఉన్నటువంటి ఫైనల్ కూడా నిన్న పెద్దల్లుడు కళ్యాణ్ రామ్ నటించిన 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' మూవీ చూశారా మేడం? చూడలేదండి. ఎందుకంటే ఈ పనుల్లోనే వెళ్ళాలని ఉందా? డెఫినెట్‌గా చూడాలని ఉండదంటారా? ఖచ్చితంగా మేడం. అల్లుల్లా సినిమా చూడాల్సిందే. ఫైనల్గా మీరు ఈ రాష్ట్ర ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఏం చెప్పబోతున్నారు? రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు కూడా 2 కళ్ళుగా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమాన్ని ప్రజలకు అందివ్వడంలో భారతీయ జనతా పార్టీ ఒక కీలక పాత్ర నిర్వహిస్తుంది అని కూడా మేము ప్రజలకు తెలియజేయదలుచుకున్నాము. అదేవిధంగా ఇందాక చెప్పినట్లుగా ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మాణాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడం కూడా మా విధిలో బాధ్యత అని చెప్పి భావిస్తూ ఆ బాధ్యతని సంపూర్ణంగా మా కార్యకర్తలు మేమందరం కలిసి నిర్వర్తిస్తామని చెప్పి తెలియజేస్తాం. 2029లో కూటమి మళ్ళా తిరిగి కూటమిగానే పోటీ చేసే అవకాశం ఉందా మేడం? బీజేపీ, జనసేన, టీడీపీ? అది భవిష్యత్తులో ఎలాగుంటుందో నేను ఇప్పుడే చెప్పలేం కదండి. బట్ ఇప్పుడు ప్రజలు ఆశీర్వదించారు. కూటమి మంచి సమన్వయంతో ముందుకు వెళ్తుంది. ఈ సమన్వయం కొనసాగాలని చెప్పి అందరి అభిప్రాయం కూడా. థ్యాంక్ యూ మేడం. మీ విలువైన సమయాన్ని మా యూటీవీ ప్రేక్షకుల కోసం ఇంతసేపు వెచ్చించారు. థ్యాంక్ యూ మేడం. యూటీవీ వారికి నా ధన్యవాదాలు. యూటీవీ ప్రేక్షకులకు కూడా నా శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం.